ఉంటున్నావా నమ్ముతున్నాం ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ఓన్లీ believe, only believe, all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Hallelujah, hallelujah. Now I request Brother Malik sir to come forward and say the word of God. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, sir. God bless you, sir. Good evening, friends. శుభ సాయంకాలము స్నేహితులారా, And shalom to you all. మీ అందరికీ సమాధానము కలుగును గాక. Amen. ఆమేన్. Let's turn our Bible into Song of Solomon. మనము మన పరిశుద్ధ గ్రంథములను పరమగీతముల వైపు త్రిప్పి, పరమగీతములు Chapter 6. 6వ అధ్యాయము, పరమగీతములు 6వ అధ్యాయము Let us read from verse 9 and 10. 6వ అధ్యాయము 9, 10 వచనములు చదువుకుందాము. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాని పొగుడుదురు. ఆమేన్. My dove నా పావురము is very personal. అది చాలా వ్యక్తిగతమై ఉన్నది. My dove, నా పావురము, my undefiled, చూడండి, నా నిష్కలంకురాలు. is but one. ఆమేన్. ఆమె ఒక్కతే. She is the only one of her mother. ఆమేన్. ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె. She is the choice one of her mother that bare her. ఆమేన్. తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. The daughters saw her ఆమెను కుమార్తెలు ఆమెను చూచి and blessed her. ఆమెను ధన్యురాలందరూ దీవించుదురు. The queens and the concubines ఆమేన్. and the రాణులను praise her. ఉపపత్నులను ఆమెను పొగుడుదురు. Is that love and dove is here tonight? ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి ఆయన పావురము, ఆయన నిష్కలంకురాలు ఇక్కడ ఉన్నదా? I am one of them. ఆమేన్. నేను ఆమెలో ఆ యొక్క శరీరంలో ఒకదానిని. I am that love and dove. ఆమేన్. ఆ యొక్క ప్రేమ మరియు పావురాన్ని నేనే. I am that undefiled one. ఆమేన్. ఆ నిష్కలంకురాలను నేనే. The choicest one of a mother. ఆమేన్. ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె. With this love and dove, ఆమేన్. ఎవరు ఈ యొక్క ప్రేమ మరియు పావురమై ఉన్నది? she is. ఆమేన్. She is. ఆమె She is. ఆమె She is. ఆమె చెప్పాలి మీరు. ఆమె ఎవరు? She is. ఆమె అది నేనే అని చెప్పండి. హల్లెలూయా. అది నేనే. హల్లెలూయా. Amen. ఆమేన్. ఆ పావురం ఎవరు? అది మీరేనా? హల్లెలూయా. Verse 10. ఆమేన్. 10వ వచనం చదువుకుందాం. Who is she? ఆమె ఎవరు? Who is she? ఆమేన్. ఆమె ఎవరు? Is not who is he? చూడండి, ఇక్కడ అతను ఎవరు అంటలేదు. There was a time the Amen. question was asked, who is he that coming? ఆమేన్. అయితే ఒక సమయములో
ఆ రాబోవు వాడు ఎవరు అని అడగబడింది. because it was his time. అయితే అది ఆయన ఒక సమయము, అంటే ఒక సమయములో. But tonight is not his time. ఆమేన్. అయితే ఒక సమయములో ఆయన ఎవరు అని అడగబడింది. అది ఆయన టైంలో, కానీ ఇప్పుడు ఆయన టైం కాదు, ఇది ఆమె యొక్క సమయమై ఉంది. ఇప్పుడు ఆమె ఎవరు అని అడుగుతున్నాడు. ఆమేన్. Now, ఆమేన్. who is she? ఇప్పుడు ఆమె ఎవరు? Amen. ఆమేన్. Who is she? ఆమె ఎవరు? ఆమేన్. She, the female version of he. ఆమేన్. ఆమె ఆయనలోని ఆమె అయి ఉన్నది, అంటే ఆయనలో ఉన్న స్త్రీ అయి ఉన్నది. It is not Christ is mystery of God revealed. It is bride is the mystery of Christ revealed. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దైవత్వం బయలుపరచడం కాదు, కానీ వధువు యొక్క మర్మము, వధువు ఏమై ఉన్నదో అది బయలుపరచబడింది. Because ఎందుకనగా now is not Christ season, now is bride season. ఆమేన్. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు యొక్క ఋతువు కాలము కాదు, కానీ ఇది వధువు యొక్క కాలమై ఉన్నది, ఋతువై ఉన్నది. Amen. ఆమేన్. Is your time and my time. ఆమేన్. ఇది మీ సమయము మరియు నా సమయమై ఉన్నది. So ఆమేన్. question ask, who is she కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆమె ఎవరు? that looketh forth as the morning, ఆమేన్. సంధ్యారాగము చూపట్టుచు, fair as the moon, clear as the sun, ఆమేన్. చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, and terrible as an army with Amen. banners. హల్లెలూయా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? That is the identity of the Amen. wife of Lord Jesus Christ. ఆమేన్. అదే యేసుక్రీస్తు యొక్క, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భార్య అయినటువంటి ఆమె యొక్క గుర్తింపు అయి ఉన్నది. She is fairer as moon ఆమేన్. ఆమె చూడండి చంద్రబింబమంత అందమైనది, and clearer as sun. ఆమేన్. మరియు సూర్యుని అంత స్వచ్ఛమైనది. You know, how can moon and sun be the same? చూడండి ఆ సూర్యుడు చంద్రుడు ఏ విధంగా ఒకే విధంగా ఉండగలరు? Moon and sun are two different things. చూడండి సూర్యుడు చంద్రుడు రెండు వేరు వేరు వస్తువులై ఉన్నాయి. Can moon be the sun and sun be the moon? చూడండి సూర్యుడు చంద్రుడు, చంద్రుడు సూర్యుడు అవ్వగలడా? But in this verse, కానీ ఈ యొక్క వచనములో, వాక్యములో the one she is like moon and sun. ఆమేన్. అయితే ఇక్కడ ఒక్క స్త్రీ ఇక్కడ సూర్యునిలానే ఉంది, చంద్రునిలా కూడా ఉంది. Amen. ఆమేన్. She is moon, she is sun. ఆమేన్. ఆమె చంద్రుడు మరియు సూర్యుడై ఉన్నది. What is moon? ఆ చంద్రుడు అంటే ఎవరు? Moon is wife. ఆమేన్. చంద్రుడు అనగా భార్య. Sun is husband. ఆ యొక్క సూర్యుడు భర్త అయి ఉన్నాడు. Amen. ఆమేన్. Moon is the bride. Amen. Sun is Lord Jesus Christ. ఆమేన్. చంద్రుడు Groom. భార్య మరియు భర్త ఏమో ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. So who is she? కాబట్టి మనం ఇక్కడ Who is she? ఇక్కడ ఆమె ఎవరు? Fair as the moon, ఆమేన్. చంద్రబింబం అంత అందమైనది, clear as the sun, సూర్యుని అంత స్వచ్ఛమైనది, terrible as an army. ఆమేన్. భీకరమైనది, సైన్యము వలె భీకరమైనది. Who is the bride? ఆ యొక్క వధువు ఎవరు? Terrible army of heaven. ఆమేన్. భీకరమైనటువంటి సైన్యమై ఉన్నది ఆమె. Amen. ఆమేన్. That's why in 7 churches, కాబట్టి 7 సంఘ కాలములలో prophets say the bride, the true church, ఆమేన్. కాబట్టి మన ప్రవక్త గారు 7 సంఘ కాలాల్లో the true church, నిజమైన సంఘము, నిజమైన వధువు when she will get the true revelation Amen. about who she is, ఆమె ఎవరు అనే నిజమైన ప్రత్యక్షతను ఆమె పొందుకున్నప్పుడు she can be an invincible army. ఆమేన్. ఆమె జయించబడని అనగా ఓడించబడని సైన్యముగా ఉంటుంది. Here we see terrible army. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము భీకరమైనటువంటి సైన్యము. There prophets say invincible army. ఆమేన్. అక్కడ ప్రవక్త అన్నాడు ఇన్విన్సిబుల్ అంటే జయించబడిన, ఎవరు ఓడించినటువంటి ఆర్మీ అన్నాడు, సైన్యము. So who is army? Who is the bride? కాబట్టి ఇక్కడ వధువు ఎవరు? Ar- ఇక్కడ చదవరు చంద్రుని వెన్నెల, సూర్యుని వెన్నెల, సూర్యుని ప్రకాశము వలె ఉండును. And the sons and the light of the sun shall be sevenfold. ఆమేన్.
సూర్యుని యొక్క ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. As the light of 7 days. ఆమెను 7 దినముల వెలుగు In the day that the Lord bindeth off ఆమెను the ఒకే breach of his people and healeth the stroke of their wound. ఆమేన్ ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఎప్పుడనగా యెహోవా తన జనుల గాయమును కట్టినప్పుడు, వారి దెబ్బను బాగు చేయ దినమున. May the blessing of the scripture be upon us. ఆమేన్. దేవుడు ఈ యొక్క చదవబడిన వాక్యములకు ఆయన ఆశీర్వాదమును జత చేయును గాక. May all will be seated. ఆమేన్. మీరందరూ కూడా కూర్చోవచ్చు. హల్లెలూయా. Morning we saw ఉదయకాలము మనము చూసాము, godliness means to be like God. దైవభక్తి అనగా దేవుని వలె ఉండుట. Jesus came as a man. యేసుక్రీస్తు మానవుని వలె వచ్చాడు. He came down as a poor man. ఆయన ఒక పేద వ్యక్తి వలె వచ్చాడు. Through poor Joseph. పేదవాడైనటువంటి యోసేపు ద్వారా ఆయన వచ్చాడు. But when he went off, కానీ ఆయన పైకి వెళ్ళినప్పుడు he went through a rich Joseph Arimathea. ఆమేన్. అయితే ఆయన పైకి వెళ్ళినప్పుడు మాత్రం ధనవంతుడైనటువంటి అరిమతియ యోసేపు సమాధిలో నుండి వెళ్ళాడు. He did not go off as a man, but he went off as a God. ఆమేన్. ఆయన మానవుని వలె పైకి వెళ్ళలేదు, కానీ వెళ్ళినప్పుడు మాత్రం దేవుని వలె వెళ్ళాడు. The same way we cannot be in rapture as man. అదే విధంగా మనము మానవుని వలె మనం ఎత్తబాటులోకి వెళ్ళలేము. We must be rapture as gods. మనము దేవుని వలె మారి అప్పుడు ఎత్తబాటులోకి వెళ్తాం. We cannot be in rapture as a poor people. ఆమేన్. ఒక పేద జనాంగముగా మనం ఎత్తబాటులోకి వెళ్ళము. We will be rapture as rich. మనము ధనవంతులుగా ఎత్తబాటులోకి వెళ్తాము. Because Amen. our father is not a poor man. ఆమేన్. ఎందుకనగా మన యొక్క తండ్రి పేదవాడు కాదు, He is a rich man. ఆయన ధనవంతుడై ఉన్నాడు. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. He is a rich man. ఆయన ధనవంతుడు. Amen. ఆమేన్. Do you believe your heavenly father is a rich man? ఆమేన్. మీరు నమ్ముతున్నారా మన పరలోకపు దేవుడు ధనవంతుడని? Amen. ఆమేన్. And our father also a supernatural being. ఆమేన్. మన తండ్రి కూడా సహజాతీతమైనటువంటి వాడై ఉన్నాడు. So if you are from that father, అయితే మీరు గనక ఆయన ద్వారా వచ్చి ఉన్నట్లయితే then we also must be supernatural. ఆమేన్. మనము కూడా సహజాతీతమైన వారిగా ఉండవలసిన వారమై Amen. ఉన్నాము. ఆమేన్. Go tell my disciple. ఆమేన్. వెళ్ళి నా శిష్యులతో చెప్పుము. In 53:04:05. 53 ఏప్రిల్ 4వ తారీఖున బోధించబడినటువంటి వర్తమానము 170 para. 170వ పారాగ్రాఫ్. వెళ్ళి నా శిష్యులకు ప్రకటించుమనే వర్తమానంలో మన ప్రవక్త చెప్తున్నాడు. Go tell my disciples. 170 para. yes sir. 170వ పారాగ్రాఫ్. We read here, every man that is born of the Spirit of God will have to believe in the supernatural. మనం ఇక్కడ చూస్తున్నాము, ఎవరైతే దేవుని మూలముగా పుట్టి ఉన్నారో ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు. సహజాతీతంగా జన్మించిన వ్యక్తి. For not the earthly riches. ఆమేన్. చూడండి, భూలోక సంబంధమైనటువంటి సంపదల కోసం ఆకలి దప్పులు కలిగి ఉండడు. Not for the earthly home. ఆమేన్. భూలోక సంబంధమైన గృహాన్ని బట్టి కాదు, But hungers for its heavenly home. ఆమేన్. అయితే పరలోక సంబంధమైన గృహాన్ని గురించి చాలా ఆసక్తి, ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు. That's right. అది సరే, అది సత్యము. Are you hungry? ఆమేన్. అయితే మీరు ఆకలి దప్పికలు కలిగి ఉన్నారా? Are you hungry today? ఈ రాత్రి, ఈ రోజు మీరు ఆకలి కలిగి ఉన్నారా? Are you hungry? Are you thirsty? మీరు ఆకలి దప్పికలు కలిగి ఉన్నారా? How can you understand someone that belong to God? ఆమేన్. ఒక వ్యక్తి ఇతను దేవునికి చెందిన వాడని మీరు ఏ విధంగా గ్రహిస్తారు? By hungering and thirsting. మీరు అతని యొక్క ఆకలిని, అతని యొక్క దాహాన్ని చూస్తే అతడు దేనికి సంబంధించినోడు తెలుస్తుంది. If somebody is hungering and thirsting for the heavenly home, ఆమేన్. ఒక వ్యక్తి పరలోక సంబంధమైనటువంటి గృహము గురించి ఆకలి దప్పికలు కలిగి ఉంటే that is the proof that he is a supernatural being. హల్లెలూయా. అది అతన్ని రుజువు చేస్తుంది అతడు సహజాతీతమైన వ్యక్తి అని. Amen. ఆమేన్. A supernatural being will have a hunger and thirst for heavenly home. ఆమేన్. ఒక సహజాతీతమైన వ్యక్తి పరలోక సంబంధమైనటువంటి గృహము కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు. That means
ఆమేన్ The homes that we have here on earth, ఆమేన్. అయితే మనం ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి గృహము, that is not our permanent house. అయితే ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి మన ఇల్లు అనేది శాశ్వతమైనటువంటి గృహము The కాదు. heavenly home is our permanent ఆమేన్. home. పరలోకపు గృహమే మన యొక్క శాశ్వతమైనటువంటి గృహమై ఉన్నది. We are here for a time being, ఆమేన్. మనం ఇక్కడ కాలము గురించి మనం ఇక్కడ ఉన్నాము. but we are going to spend our eternity in there, in our new home in ఆమేన్. heaven. ఆమేన్. మన పరలోకములో ఉన్నటువంటి నూతన గృహములో మన యొక్క నిత్యత్వమును అక్కడ గడపబోచున్నాము. Who will go there? అక్కడికి ఎవరు వెళ్తారు? Not natural being, సహజమైనటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళడు. supernatural being. ఆమేన్. సహజాతీతమైన వ్యక్తి అక్కడికి వెళ్తాడు. Amen. ఆమేన్. Taking God at His word. ఆ దేవునిని ఆయన యొక్క వాక్యం యొద్ద తీసుకొనుమనే వర్తమానములో 53:11:03. 53:11:03. 53 నవంబర్ 3వ తారీఖున ఈ రోజు బోధించిన నవంబర్ 3వ తారీఖున బోధించబడిన వర్తమానము. Amen. ఆమేన్. 9 para. 9వ పారాగ్రాఫ్ See, చదువుకుందాం. there we see we have a supernatural God. ఆమేన్. మీరు చూడండి, మనము సహజాతీతమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. Amen. ఆమేన్. We have a supernatural God. మనకి సహజాతీతమైనటువంటి దేవుడు ఉన్నాడు. Amen. ఆమేన్. We have a supernatural life. ఆమేన్. మనకి సహజాతీతమైనటువంటి జీవితం ఉన్నది. We believe that any man that is born of the supernatural spirit మనం నమ్ముచున్నాము, ఎవరైతే సహజాతీతమైనటువంటి జీవితమును నమ్ముతారో, believes in the supernatural, సహజాతీతమైనటువంటి దాన్ని నమ్ముతారో, we got a supernatural resurrection. మనకి సహజాతీతమైనటువంటి పునరుద్ధానము ఉన్నది. Not just a resurrection. Yes, sir. ఏదో పునరుద్ధానము కాదు, A supernatural resurrection. ఆమేన్. సహజాతీతమైనటువంటి పునరుద్ధానం మనకుంది. We got a supernatural heaven. మనకి సహజాతీతమైన పరలోకం ఉన్నది. Not just a heaven. ఏదో పరలోకము కాదు, Not just God. ఏదో కేవలం దేవుడు కాదు, Supernatural God. సహజాతీతమైన దేవుడిని కలిగి ఉన్నాం. Supernatural life. ఆమేన్. సహజాతీతమైన జీవితాన్ని కలిగి ఉన్నాము. Supernatural spirit. ఆమేన్. సహజాతీతమైన ఆత్మను కలిగి ఉన్నాము. Supernatural heaven. సహజాతీతమైనటువంటి పరలోకాన్ని కలిగి ఉన్నాము. And we will have a supernatural rapture. ఆమేన్. అదే విధంగా మనకి సహజాతీతమైన ఎత్తబాటును కూడా మనం కలిగి ఉన్నాము. Supernatural spirit. సహజాతీతమైన ఆత్మ. I believe in the supernatural. ఆమేన్. నేను సహజాతీతమైన దానిని నమ్ముచున్నాను. We got a supernatural resurrection. ఆమేన్. మనకి సహజాతీతమైనటువంటి పునరుద్ధానం ఉన్నది. We got a supernatural heaven. మనకి సహజాతీతమైనటువంటి పరలోకం ఉన్నది. And we will have a supernatural rapture. ఆమేన్. అదే విధంగా మనకి సహజాతీతమైనటువంటి ఎత్తబాటు ఉన్నది. Amen. ఆమేన్. ఇదంతా ప్రవక్త చెప్పిన వర్తమానం. హల్లెలూయా. The supernatural rapture Amen. is not for the ordinary people. ఆమేన్. ఈ సహజాతీతమైనటువంటి ఎత్తబాటు సామాన్యమైన వారికి కాదు, అది సహజాతీతమైన వారికి. It's not for ordinary church. ఆమేన్. అది సామాన్యమైన మామూలు సంఘానికి కాదు. It is for supernatural church. ఆమేన్. అది సహజాతీతమైన సంఘానికి. It's for Amen. supernatural people. ఆమేన్. అది సహజాతీతమైన ప్రజలకి. It's for supernatural believer. ఆమేన్. అది సహజాతీతమైన విశ్వాసులకి. Amen. ఆమేన్. I believe నేను నమ్ముచున్నాను. the whole thing is built around supernatural. ఆమేన్. నేను నమ్ముతున్నాను, సమస్తము కూడా, మొత్తం అంతా కూడా సహజాతీతమైన దాని మీదనే, దాని చుట్టూ నిర్మించబడుచున్నది. So to be like God ఆమేన్. కాబట్టి దేవుని వలె ఉండటానికి is to be supernatural. ఆమేన్, అతడు సహజాతీతమైన వాడిగా ఉండాలి. And that is the very reason ఆ కారణమును బట్టి our God, మన దేవుడు, our Savior, మన రక్షకుడు, our Redeemer, మన విమోచకుడు, our husband. మన భర్త. Who is husband? భర్త ఎవరు? Husband is the head of the body. ఆమేన్. భర్త అనగా శరీరమునకు శిరస్సు అయి ఉన్నాడు. Christ is the head. ఆ క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. The body is the church. ఆమేన్. శరీరము సంఘమై ఉన్నది. One body, ఒక శిరస్సు, ఒక శిరస్సు, one body. ఒకే శరీరము. Many members, but in one body. ఆమేన్. చాలా మంది సభ్యులు కానీ ఒకే శరీరము, One head. ఒకే శిరస్సు. Glory to God. దేవునికి మహిమ. Why in 63 ఎందుకు 63లో the head appeared? ఎందుకు 63లో శిరస్సు ప్రత్యక్షమైంది? Why the head come? ఎందుకు ఆ యొక్క శిరస్సు దిగి వచ్చింది? To
give a message to the Amen. body, the Amen. wife. ఆమేన్. ఆ యొక్క శరీరమైనటువంటి భార్యకు వర్తమానం ఇవ్వడానికి వచ్చింది. Why? ఎందుకని? Because ఎందుకనగా she was in a greater darkness. ఆమెన్. ఎందుకంటే ఆమె భయంకరమైనటువంటి చీకట్లో ఉంది. She was in difficult time. ఆమె చాలా కష్టకాలంలో ఉంది. All the demons of hell has come up. ఆమెన్. ఆ పాతాళంలో ఉన్న దయ్యాలన్నీ పైకి వచ్చాయి. And they are attacking her. అయితే ఆ దయ్యాలన్నీ ఆమెపై దాడి చేస్తున్నాయి. And as a wife he knows. అయితే ఆయన భార్యను ఆయన ఎరిగి ఉన్నాడు. As a husband he knows. ఆమెను ఒక భర్తగా ఆయనకి తెలుసు. The strength of his wife. ఆమెన్. ఆమె భార్య యొక్క ఆయన భార్య యొక్క శక్తి She cannot overcome all the demons by herself. ఆమెన్. ఆయనకు తెలుసు ఆమె యొక్క శక్తి చేత ఆమె పాతాళములో ఉన్న దయ్యాలను జయించలేదని ఆయనకు తెలుసు. So he came as a help, as a power, as a ఆమేన్. strength. హల్లెలూయా. అందుకే ఆయన సహాయముగా శక్తిగా బలముగా ఆయన దిగి వచ్చాడు. As a protector. ఒక భద్రపరచువాడిగా దిగి వచ్చాడు. Because the head is the protector of the body. ఆమేన్. ఎందుకనగా ఆ యొక్క శిరస్సే శరీరాన్ని భద్రపరిచేదై ఉన్నది. That's what we find in Amen. Ephesians chapter 5. ఆమేన్. అదే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాము. Verse 22. 5:22లో 23. చూస్తాం. 23లో చూస్తాం మన For the ఎఫెసీయులకు రాసిన. husband is the head of the wife. ఆమేన్. ఆ యొక్క భార్యకు భర్తే శిరస్సు అయి ఉన్నాడు. Even as Christ is the head of the church. ఆమేన్. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్న లాగున And he is the ఆమేన్. భార్యకు savior భర్త of శిరస్సు అయి the ఉన్నాడు. body. ఆమేన్. అదే విధంగా క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. He is the savior of the body. ఆమేన్. శరీరాన్ని రక్షించేవాడు ఆయనే. Who శిరస్సే. is the savior of the body? ఆమేన్. శరీరాన్ని రక్షించేది ఎవరు? Who is the savior of the church? ఆమేన్. సంఘాన్ని రక్షించేది ఎవరు? Head, the husband. ఆమేన్. శిరస్సు అయి ఉన్నటువంటి దేవుడు భర్త. So the coming of the head in 63 ఆమేన్. కాబట్టి అక్కడ 1963లో శిరస్సు దిగి is వచ్చింది. the coming of husband Amen. as a savior for the body, the Amen. church. ఆమేన్. ఆయన ఆ యొక్క శిరస్సు ఒక భర్తగా భద్రపరచువాడిగా 1963లో తన భార్య కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. And he has not many wives. అయితే ఆయనకి చాలా మంది భార్యలు లేరు. He has not many bodies. ఆయనకి చాలా శరీరాలు లేవు. He has one body. ఆమేన్. ఆయనకు ఒకే ఒక శరీరం He ఉన్నది. has one wife. ఆయనకు ఒకే ఒక భార్య ఉన్నది. And she is the choicest of her mother. ఆమేన్. ఆమె తన కన్న తల్లికి ముద్దు బిడ్డ అయినది ఒక్కతే కుమార్తె. She is the fair as the moon. ఆమె చంద్రబింబం అంత అందమైనది. She is brighter as the sun. ఆమేన్. ఆమె సూర్యుని కంటే కాంతివంతమైనది. How can sun be moon, moon be sun? ఆమేన్. ఏ విధంగా సూర్యుడు చంద్రుడు, చంద్రుడు సూర్యుడు అవుతాడు? అవలేదు. That is the mystery of godliness. ఆమేన్. అదే దైవత్వము యొక్క దైవ భక్తి యొక్క మర్మమై ఉన్నది. That is the mystery. అది ఒక మర్మమై ఉన్నది. Amen. ఆమేన్. So bride, we only talk about Christ is the mystery. మనము అస్తమాటు మాట్లాడుకుంటాము యేసుక్రీస్తు మర్మమై ఉన్నాడని. But bride also is the mystery. ఆమేన్. కానీ వధువు కూడా మర్మమై ఉన్నది. ఆమేన్. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామము స్తుతింపబడును గాక. ఆమేన్. Fairer as moon, ఆమేన్. చంద్రబింబం అంత అందమైనది. clearer as the sun. ఆమేన్. సూర్యుని కంటే స్వచ్ఛమైనది. If you look sun, మీరు సూర్యుని చూసినట్లయితే looks like moon. చూడండి ఆయన చంద్రుడిలా కనిపిస్తాడు. If you look moon, మీరు చంద్రుని చూసినట్లయితే looks like sun. ఆ చంద్రుడు కూడా సూర్యుడిలా కనిపిస్తాడు. So you are now in confusion. కాబట్టి మీరు కొన్నిసార్లు గందరగోళానికి గురవుతారు. Who is moon, who is sun? ఆ సూర్యుడు ఎవరు చంద్రుడు ఎవరని. But the sun and moon look alike. అయితే సూర్యుడు చంద్రుడు ఒకేలాగా కనిపిస్తారు. But according to science, అయితే సైన్స్ ప్రకారము moon and sun are two different things. సైన్స్ ప్రకారము సూర్యుడు చంద్రుడు భిన్నమైనటువంటి వాళ్ళై ఉన్నారు. Sun has its own light. అయితే సూర్యుడికి తన యొక్క సొంత శక్తి ఉంది, వెలుగు ఉన్నది. But moon has no light.
అయితే చంద్రుడికి మాత్రం వెలుగు అనేది ఉండదు. It is the sun who gives light to the moon, Amen. and the moon receives the light of the sun, Amen. and she reflects. ఆమేన్. అయితే సూర్యుడు వెలుగునిస్తాడు, ఆ యొక్క వెలుగును చంద్రుడు స్వీకరించి అదే వెలుగును చంద్రుడు ప్రకాశిస్తాడు, ప్రతిబింబిస్తాడు. But కానీ here we see ఇక్కడ మనం చూస్తున్నాము in Isaiah chapter 30 verse 26, ఆ యెషయా గ్రంథము Isaiah 30 verse 26, ఆ 30వ అధ్యాయము 26వ వచనములో moreover the light of the moon shall be as the light of the sun. ఆమేన్. ఇక్కడ సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుని యొక్క వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటది అంటున్నాడు. That means దాని అర్థం ఏంటంటే the moon will just look like the sun. ఆమేన్. దాని అర్థం ఏంటంటే చంద్రుడు సూర్యుడిలాగా కనిపిస్తాడు. That is godliness. అదే దైవత్వం అయి ఉన్నది. Moon is the church. ఆ యొక్క సంఘము చంద్రుడు అయి ఉన్నాడు, Wife, భార్య. son, Christ is the husband. అయితే సూర్యుడు క్రీస్తు భర్త అయి ఉన్నాడు. Wife just look like husband. చూడండి, భార్య కేవలం భర్తలాగే కనిపిస్తుంది. ఎస్ సార్, ఆమేన్. You understand? మీకు అర్థమవుతుందా? So when God is bringing Eve to Adam, అయితే అక్కడ దేవుడు ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చినప్పుడు Adam got the revelation of Eve. ఆదాము అవ్వను గురించి ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. And what did Adam say? అయితే అక్కడ ఆదాము ఏం చెప్పాడు? Oh woman, oh man. ఆమేన్. అక్కడ అన్నాడు ఓ స్త్రీ అన్నాడు. Oh Adam, ఓ ఆదామా అన్నాడు. you are the flesh of my flesh, ఆమేన్. bone of my bone. ఆమేన్. నువ్వు నా శరీరంలో శరీరము, నా ఎముకల్లో ఎముక అన్నాడు. When the lion came, అక్కడ సింహము దగ్గరికి వచ్చినప్పుడు, when the donkey came, ఆ యొక్క గాడిద వచ్చినప్పుడు, monkey came, ఆ యొక్క కోతి వచ్చినప్పుడు, the leopard came, అక్కడ చిరుతపులు వచ్చినప్పుడు, elephant came, ఆ యొక్క ఏనుగు వచ్చినప్పుడు, Adam never said you are the flesh of my flesh and bone of my bone. ఏమైనా ఆదాము నా శరీరంలో శరీరం, నా ఎముకలు ఎముక అనలేదు. But when Eve is coming, అయితే అవ్వ వచ్చినప్పుడు మాత్రము he said you are the flesh of my flesh and bone of my ఆదాము bone. అన్నాడు నువ్వు నా శరీరంలో శరీరము, నా ఎముకల్లో ఎముక అన్నాడు. You just look like me. ఆమె నువ్వు కేవలం నాలాగే ఉన్నావు అన్నాడు. Why? ఎందుకని? Because you have come out of me. ఏమని? ఎందుకంటే నువ్వు నాలోంచి వచ్చావు కాబట్టి అన్నాడు. Eve was part of Adam. ఆమేన్. అవ్వ ఆదాములో భాగమై ఉన్నది. Amen. ఆమేన్. Today, ఈ రోజు the bride, the wife ఆ భార్య అయినటువంటి of Lord Jesus Christ is the part of Amen. second and last Adam. ఆమేన్. భార్య అయినటువంటి వధువు యేసుక్రీస్తు యొక్క చివరి యొక్క రెండవ ఆదాము యొక్క భార్య వధువు అయి ఉన్నది. Because the bride has come out of Jesus. ఆమేన్. ఎందుకనగా భార్య యేసుక్రీస్తులో నుంచి వచ్చింది. So whatever Jesus is, the bride must be so. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయనలోంచి వచ్చిన భార్య కూడా అదే అయి ఉన్నది. You take a diamond piece మీరు ఒక డైమండ్ వజ్రం ముక్కను తీసుకోండి, and you make it pieces into small pieces. ఆమేన్. మీరు ఒక డైమండ్ వజ్రాన్ని తీసుకుని దాన్ని ముక్కల కింద చేయండి. Suppose it is a big diamond piece. ఒకవేళ దీన్ని మీరు ఒక పెద్ద డైమండ్ అనుకున్నట్లయితే, What is this? ఇది ఏంటి? You say diamond. మీరు అంటారు మీరు ఇది డైమండ్ అంటారు, You వజ్రం make అంటారు. it pieces into small piece. ఆమేన్. ఈ వజ్రాన్ని మీరు చిన్న ముక్కలుగా చేసి చిన్న ముక్కలు You చేసినట్లయితే, take a small piece అప్పుడు మీరు చిన్న ముక్కను తీసుకున్నట్లయితే, and ask someone, అప్పుడు ఎవరినైనా మీరు అడిగితే what is this? ఇది ఏంటని అడిగితే What the answer is? ఏం ఆన్సర్ చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు? Can that small piece be iron? చూడండి, ఆ చిన్న ముక్క ఇనుమని చెప్తారా? Can that small piece be copper? చూడండి, ఆ చిన్న ముక్క రాగి అవుతుందా? What do you say that small piece? మీరు ఆ చిన్న ముక్కను ఏమని చెప్తారు? Diamond. Yes, వజ్రం అని అంటారు. Why? ఎందుకని? It has come out of diamond. The Amen. small piece is part of diamond. హల్లెలూయా. ఎందుకనగా అది పెద్ద వజ్రంలోంచి వచ్చింది, అది వజ్రంలోంచి వచ్చింది కాబట్టి అది కూడా వజ్రమై ఉన్నది. The same way, అదే విధంగా those who have come out of Jesus, ఆమేన్, యేసు క్రీస్తులో నుంచి ఎవరైతే వస్తారో, those who have come out of supernatural, ఆమేన్, ఎవరైతే సహజాతీతమైన వానిలో నుంచి వస్తారో, they all are supernatural. ఆమేన్, వాళ్ళంతా కూడా సహజాతీతమైన వారై ఉన్నారు. Those who have come out of omnipotent, omnipresent, Amen. omniscient are omnipotent,
omnipresent, omniscient. ఆమేన్. ఎవరైతే సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తుల్లోంచి వస్తారో వాళ్ళు కూడా సర్వాంతర్యాములు, సర్వశక్తిమంతులు, సర్వజ్ఞానులై ఉన్నారు. Those who have come out of gods are gods. ఆమేన్. ఎవరైతే దేవుళ్ళలోంచి వస్తారో వాళ్ళు కూడా దేవుళ్ళై ఉన్నారు. హల్లెలూయా. Every day has its light. చూడండి, ప్రతి రోజు కూడా తన యొక్క వెలుగు అనేది ప్రసరించబడుతుంది. Every day has its light. ప్రతి రోజు కూడా తన యొక్క వెలుగుని కలిగి ఉంటది. And there are 7 days. అయితే అక్కడ 7 రోజులు ఉన్నాయి. 7 days are 7 days light. అక్కడ 7 రోజులు 7 రోజుల వెలుగుని కలిగి ఉన్నాయి. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. In the Paul's day, పౌలు గారి యొక్క కాలములో Paul got his light. పౌలు గారు తన వెలుగును ప్రకాశింపజేశాడు. In Irenaeus' day, అక్కడ ఐరేనియస్ యొక్క కాలములో they got their light. వాళ్ళకి వాళ్ళ కాలము వెలుగున్నది. Colombo got his light. కొలంబాకి ఆ కాలపు వెలుగున్నది. Martin got his light. మార్టిన్ గారికి ఆ కాలపు వెలుగున్నది. Luther got his light. లూథర్ కి ఆ కాలపు వెలుగున్నది. Wesley got his light. వెస్లీకి ఆ వెలుగున్నది. Brother Branham got Pentecostal got his light. ఆమేన్. అక్కడ బ్రన్హామ్ గారి కాలంలో పెంతెకోస్తు గల ఆ వెలుగున్నది. But in our time, కానీ మన కాలంలో the sevenfold ఆమేన్ light. 7 అంతల వెలుగు. The sevenfold light. ఆమేన్ 7 అంతల వెలుగు. The 7-day light. ఆ 7 దినముల వెలుగు Come together in one day. ఆమేన్. ఆ 7 దినముల వెలుగు ఇక్కడ మన కాలంలో ఒకే రోజున వచ్చేసింది. Who are more light? ఆమేన్. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఎక్కువ కాంతిని కలిగి ఉన్నారు? Those who got the fullness of the light. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క వెలుగు యొక్క పరిపూర్ణత కలిగి ఉన్నారో వాళ్ళు ఆ పరిపూర్ణమైన 7 దినాల వెలుగుని కలిగి ఉన్నారు. Amen. ఆమేన్. Sun, moon is the church. చూడండి, అక్కడ సంఘము చంద్రుడై ఉన్నాడు. The church is consist of 7 days. ఆమేన్. ఆ యొక్క సంఘము 7 రోజుల్ని కలిగి ఉన్నది. Every day has its light. ఆమేన్. ప్రతి దినానికి ఆ దినపు వెలుగు ఉన్నది. But in our age, కానీ మన కాలములో the 7 days light ఆమేన్ 7 దినముల వెలుగు become one light. ఆమేన్ అంతా కూడా ఒక వెలుగు అయిపోయింది. And come upon us the moon. ఆమేన్. ఇప్పుడు సంఘమైనటువంటి ఆ చంద్రుడి మీదకి ఆ 7 దినముల వెలుగు కుమ్మరించబడింది. Amen. ఆమేన్. So whatever the light was in sun, now the same light is in moon. ఆమేన్. కాబట్టి ఆ యొక్క సూర్యునిలో ఏ వెలుగైతుందో ఆ వెలుగంతా కూడా చంద్రుడి మీదకి వచ్చేసింది. So what makes the moon just like the sun? ఆమేన్. కాబట్టి ఆ చంద్రుడిని సూర్యుని వలె ఏది చేస్తుంది? It is the sevenfold light of the sun. హల్లెలూయా. అది 7 అంతల సూర్యుని యొక్క వెలుగు చంద్రుని కూడా సూర్యునిలా చేస్తుంది. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. Amen. ఆమేన్. Paul's as they did not look like sun. ఆమేన్. పౌలు గారు చెప్పలేదు వాళ్ళు మీరు సూర్యునిలా ఉన్నారని. No. హల్లెలూయా. Wesley says they did not look like sun. అయితే అక్కడ వెస్లీ గారు కూడా చెప్పలేదు మీరు సూర్యునిలా ఉన్నారని. Luther says did not look like sun. ఆమేన్. లూథర్ కూడా చెప్పలేదు వాళ్ళు సూర్యునిలా ఉన్నారని. But it is bright days. ఆమేన్. కానీ వధువు యొక్క కాలములో It is in the 8th day. అయితే 8వ దినమందు All the sevenfold light of 7 Amen. days come together Amen. in the form of the cloud. హల్లెలూయా. 7 దినముల యొక్క వెలుగు ఒకే వెలుగుగా మారి 7 సంఘ కాలముల్లో ఉన్నటువంటి వెలుగంతా కూడా మన కాలములో ఒకే దినమందు ప్రకాశించింది. So why Yeah, the supernatural cloud has come? ఎందుకు మరి సహజాతీతమైనటువంటి మేఘము దిగి The వచ్చింది? supernatural cloud has come to make you a super church. ఆమేన్. ఆ యొక్క సహజాతీతమైన మేఘము సహజాతీతమైనటువంటి సంఘంగా మిమ్మల్ని చేయడానికి దిగి వచ్చింది. It has come just to make you like son, your husband. ఆమేన్. ఆమేన్. ఆ యొక్క వెలుగు మిమ్మల్ని తన భర్త అయినటువంటి సూర్యుని వలె చేయడానికి ఆ యొక్క వెలుగు దిగి వచ్చింది. హల్లెలూయా. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. To be like God means to be light. ఆమేన్. దేవుడు వలె ఉండటం అనగా మీరు వెలుగై ఉండటము. ఆమేన్. Amen. హల్లెలూయా. Where there is light, ఎక్కడైతే వెలుగు ఉంటుందో there is no darkness. అక్కడ చీకటి అనేది ఉండదు. Light is greater than darkness. ఆమేన్. వెలుగు చీకటి కంటే గొప్పదై ఉన్నది. And it is not a lesser light. అయితే అది తక్కువ వెలుగు కాదు.
It is the sevenfold light of 7 days. ఆమేన్. అది 7 దినముల యొక్క వెలుగు 7 అంతల వెలుగై ఉన్నది. Is a sevenfold anointing ఆమేన్. అది 7 అంతల అభిషేకమై ఉన్నది. of the same Holy Spirit. ఆమేన్. అదే పరిశుద్ధాత్మ యొక్క Why sevenfold? ఎందుకు 7 అంతల వెలుగు? Because there are sevenfold redemptive names of one God. హల్లెలూయా. ఎందుకు 7 అంతల వెలుగు అంటే దేవునికి 7 విమోచన నామాలు ఉన్నాయి కాబట్టి. Amen. ఆమేన్. Why we are called? ఎందుకు మనం పిలువబడ్డాము? We have called with a purpose. మనం ఒక ఉద్దేశం కొరకు పిలువబడ్డాము. You know what is that purpose? మీకు తెలుసా ఉద్దేశం ఏంటో? Book of Acts chapter 15. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. Let us read verse 13 and 14. 13 14 చదువు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 13 14 చదువుకుందాం. చాప్టర్ 15 Chapter 15 verse 13 and 14. 13 14 చదువుదాం. అపోస్తుల కార్యములు. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొంటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. Amen. ఆమేన్. Why we are taken out of the Gentile? ఆమేన్. ఎందుకు మనము అన్యజనులలోంచి పిలువబడ్డాము? All we are beginning, we are Gentiles. మనమంతా కూడా ప్రారంభం నుంచి అన్యులమై ఉన్నాము. But God called us out of Gentiles. అయితే మనం అన్యజనముల్లోంచి దేవుడు మనల్ని పిలిచాడు. Why? ఎందుకని? For His name. ఎందుకు పిలిచాడంటే ఆయన నామము కొరకు మనల్ని పిలిచాడు. Why we are called? మనం ఎందుకు పిలువబడ్డాము? We are called unto His name. మనము ఆయన నామము కొరకు పిలువబడ్డాము. We are called unto bear His name. ఆయన నామమును పొందుకోవడం కోసం మనం పిలువబడ్డాము. When you change your name. మీ యొక్క పేరు మార్చబడినప్పుడు, When you change your name. మీ యొక్క పేరును మీరు మార్చుకున్నప్పుడు, When a name of a woman is changed. అదే మీరు ఒక భార్య యొక్క పేరు మార్చబడినప్పుడు, When? ఎప్పుడు? That's right. ఎప్పుడు మార్చబడి When your name changes. అది ఎప్పుడు మీ యొక్క భార్య యొక్క పేరు అనేది ఎప్పుడు మార్చబడుతుంది? When you have your new identity. మీకు ఎప్పుడు కొత్త గుర్తింపు అనేది వస్తుంది? ఎప్పుడు వస్తుంది? In your marriage. ఎస్. ఎప్పుడు భార్యకి కొత్త పేరు వస్తుంది? ఎప్పుడు మార్చబడుతుందంటే అది వివాహములో అయి ఉన్నది. Till marriage. ఆ వివాహము వరకు కూడా you are identified as your father's name. ఆమేన్. మీరు వివాహము జరిగే వరకు కూడా మీరు మీ యొక్క తండ్రి యొక్క గుర్తింపును కలిగి ఉంటారు. That is not your permanent identity. ఆమేన్. అది మీ యొక్క శాశ్వతమైనటువంటి గుర్తింపు కాదు. In marriage you change your identity, you change your name. అయితే వివాహములో మీ యొక్క గుర్తింపు మారుతుంది, మీ యొక్క పేరు కూడా మారుతుంది. You change your home. మీ యొక్క గృహము కూడా మారుతుంది. Father's home is not permanent home. ఆమేన్. తండ్రి యొక్క గృహం అనేది శాశ్వతమైన గృహము కాదు. Father's name is not permanent name. ఆమేన్. తండ్రి యొక్క పేరు అనేది శాశ్వతమైనటువంటి పేరు కాదు. But it is husband home. ఆమేన్. అయితే అది భర్త యొక్క పేరు, It గృహము. is husband's name. అది భర్త యొక్క పేరు. Is our permanent ఆమేన్. identity. అదే మన యొక్క శాశ్వతమైన గుర్తింపు అయి ఉన్నది. In our wedding we change our identity. We Amen. change our name. ఆమేన్. మన యొక్క వివాహములో మన యొక్క గుర్తింపు అనేది మారుతుంది, మన యొక్క పేరు కూడా మారుతుంది. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Amen. ఆమేన్. So what is rapture? కాబట్టి ఎత్తబాటు అనగా ఏమిటి? Rapture is a wedding supper. ఆమేన్. ఆ యొక్క ఎత్తబాటు అనగా ఆ యొక్క పెండ్లి విందై ఉన్నది. It's a union of groom and bride. అది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క ఐక్యత అయి ఉన్నది. Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ. Why we are called? మనం ఎందుకు పిలువబడ్డాము? To have a new identity. మనకి కొత్త గుర్తింపు పొందుకోవడానికి పిలువబడ్డాము. Identity with our husband. ఆమేన్. మన యొక్క భర్తతో గుర్తించబడడానికి పిలువబడ్డాము. Who is your husband? మీ యొక్క భర్త ఎవరు? He is not a poor fellow. అతడు ఒక పేద వ్యక్తి కాదు. He is a king of kings and lord of lords. ఆమేన్. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. Are you not happy to identify Amen. yourself with that name? ఆమేన్. మిమ్మల్ని మీరు ఆయనతో గుర్తింపు చేసుకున్నందుకు మీరు సంతోషముగా లేరా? Amen. ఆమేన్. In the message called adoption. ఆ పుత్ర స్వీకారం అనే వర్తమానములో Amen. హల్లెలూయా.
in that message. ఆ యొక్క వర్తమానంలో It is 60/05/15E. Adoption part 1960 1 మే నెల 15వ తారీఖు సాయంత్రం బోధించబడిన వర్తమానము in 99 para. 99వ పారాగ్రాఫ్ లో Let me, before we go any further, రైట్ go back Genesis 1:26. ఆదికాండం 26వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే రైట్ మనము ఇంకా ముందుకు వెళ్ళడానికి ముందు మనం ఆదికాండము 1:26లోకి వెళ్దాము. Amen. ఆమేన్. I will pick it off Wednesday. నేను దాన్ని బుధవారం తీసుకున్నాను. When God made man, before he made man, he called himself Elohim. ఆమేన్. ఆయన మానవుణ్ణి సృజించక మునుపు ఆ దేవుడు ఆయన ఏ విధంగా పిలుచుకున్నాడంటే 99వ పారాగ్రాఫ్ లో ఎల్ 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 ఎలా ఎలా ఎలోహిం అని మాటలతో ఆయన పిలుచుకున్నాడు. Amen. ఆమేన్. The word means in Hebrew the self-existence. ఆమేన్. ఇక్కడ ఈ పదము యొక్క అర్థము హీబ్రూ భాషలో ఏంటంటే స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు. All by himself. ఆ తనంతట తానే ఉన్నవాడు. Nothing existed before him. ఆయనకు ముందుగా ఏది కూడా ఉనికిలో లేదు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. He was all the existence there ever was. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి ఉనికి అంతా అక్కడ ఉన్నదంతా కూడా ఆయనే. ఆయన తప్ప మరి ఇంకేది లేదు. Self-existence one. తనకు తానుగా ఉన్నవాడు. Elohim. ఎల్ ఎలా ఎలోహిం అని పిలుచుకున్నాడు. All sufficient, all powerful, almighty, self-existence one. ఆమేన్. ఎల్ ఎలా ఎలోహిం అంటే అర్థం ఏంటంటే సమస్తమును కలిగినవాడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు, స్వయం ఉనికి కలిగి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. But in Genesis 2, కానీ ఆదికాండం 2వ అధ్యాయములో when he made man, ఆయన మానవుడు చేసినప్పుడు he said, I am Yahoo. ఆమేన్. ఆయన 2వ అధ్యాయంలోకి వస్తే ఆయన మానవుని చేసినప్పుడు ఆయన అన్నాడు నేను యాహూ అన్నాడు. Yahoo. యాహూ అన్నాడు. JUVUS. ఆమేన్. JUVUH యాహూ అన్నాడు. From this Yahweh, అయితే ఈ యొక్క యావే నుండి from the zoo, చూడండి అక్కడ యు నుంచి from Yahoo, అక్కడ so the word Yahweh came. ఆమేన్. అక్కడ యు నుంచి అనగా అక్కడ వర్డ్స్ ఉన్నాయి మీరు చూడండి. అక్కడ ఆదికాండం 2వ అధ్యాయంలో మానవుణ్ణి చేసిన తర్వాత యెహోవాగా పిలువబడ్డాడు. అంతకు ముందు ఎలోహింగా 1:26కు ముందు ఆయన ఎలోహింగా పిలువబడ్డాడు. అక్కడ యావే నుంచి యెహోవా వచ్చింది. Brother, can you give the highlight so that everybody can see? Brother, And from that Yahweh, ఆమేన్. కాబట్టి దాని నుండి మీరు from Yahweh came English word Jehovah. ఆమేన్. దాని నుండి ఇంగ్లీష్ పదమైనటువంటి యెహోవా అనే పదం వచ్చింది. బ్రదర్ దాన్ని హైలైట్ చేయండి. ఓకే బ్రదర్. Yahweh come Jehovah. ఆమేన్. యావే యెహోవా నుంచి వచ్చి What did Yahweh means? అక్కడ యావే అంటే అర్థం ఏంటి? I am the all existence one. ఆమేన్. నేనే స్వయం ఉనికి కలిగి ఉన్నవాడు, నేను ఒక్కనే ఉన్నవాడు అని అర్థం. Who has created something of myself to be Amen. son of mine. ఆమేన్. నేను నా కొరకు నేను సృజించుకున్నవాడిని, నా కొరకు సృజించుకున్నవాడిని ఒక మానవుడిగా ఉండుట కొరకు. Jehovah means దేవుని యొక్క కుమారుడిగా ఉండుట కొరకు. he gave man to be an immature God. ఆమేన్. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న దేవుడిగా చేశాడు. ఆమేన్. అమ్మేచ్యూర్ గాడ్ అంటే చిన్న దేవుడిగా చేశాడు అక్కడ. Who are we? కాబట్టి మనం ఎవరమే? Is big God, we are immature gods. ఆమేన్. అక్కడ ఆయన పెద్ద దేవుడై ఉన్నాడు ఎలోహిం. అయితే ఒక చిన్న దేవుడిని అమేచ్యూర్ గాడ్ చేశాడు అనగా ఆ చిన్న దేవుడిని చేశాడు. చిన్న దేవుడు ఎవరంటే మానవుడు, మనమై ఉన్నాము. Because he is the father God. ఆమేన్. ఎందుకంటే ఆయన తండ్రి దేవుడై And ఉన్నాడు. he made a man an immature God. ఆమేన్. అయితే ఆయన తండ్రి దేవుడై ఉన్నాడు, పెద్ద దేవుడై ఉన్నాడు. ఆయన మానవుని ఒక చిన్న దేవుడిగా So చేస్తున్నాడు. he is not self-existence anymore. కాబట్టి ఆయన ఎప్పుడైతే మానవుణ్ణి ఒక చిన్న దేవుడిగా చేశాడో ఆయన తనంతట తాను ఉన్నటువంటి వాడు కాదు ఇంకా. Now he exists with his family. అయితే ఒక్కడే ఉన్నవాడు, తనంతట తాను ఒక్కడే ఉన్నవాడు కాదు ఇంకా. ఎప్పుడైతే అక్కడ మానవుడు చేశాడో అప్పుడు ఆయన తన కుటుంబంతో ఉన్నవాడిగా అయిపోయాడు.
who exists with his family. ఆమేన్. అక్కడ ఆయన తన కుటుంబంతో ఉన్నవాడిగా అయిపోయాడు. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Who is Jehovah? ఆమేన్. యెహోవా ఎవరు? Who is Yahu? అక్కడ యాహూ అంటే ఎవరు? God who exists with his family. ఆమేన్. యెహోవా అనగా అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క కుటుంబంతో ఉన్నవాడని అర్థము. Is ఆమేన్. Jehovah's family here today? ఆమేన్. యెహోవా కుటుంబం ఇక్కడ ఉన్నదా ఈ రాత్రి? Amen. ఆమేన్. Is Jehovah, you belong to Jehovah's family? మీరు యెహోవా కుటుంబానికి చెందిన వారేనా? ఆమేన్. yes ఆమేన్. హల్లెలూయా. Where is God? దేవుడు ఎక్కడ ఉన్నాడు? Where we find God? మనం దేవుడిని ఎక్కడ కనుగొంటాము? We find God always with his family. ఆమేన్. దేవుడిని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కుటుంబంతో కలిగి ఉంటాము. Allah, Allah, Elohim. ఎలా ఎలోహీం. Now he is Jehovah. ఆమేన్. ఇప్పుడు ఆయన యెహోవా. Means one who exists with his family. ఆమేన్. యెహోవా అనగా ఆయన తన కుటుంబంతో నివసించి ఉండేవాడని అర్థం. Now God made man to be the predominant over all the earth. He had dominion. ఆమేన్. కాబట్టి దేవుడు ఇప్పుడు భూమి అంతటి మీద అధికారాన్ని కలిగి ఉండటానికి మానవుని చేశాడు. మానవుడు భూమి అంతటి మీద అధికారాన్ని కలిగి And ఉన్నాడు. the earth was man's dominion. కాబట్టి భూమి అనేది మానవుని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి విషయమై ఉన్నది. Man is, man is created కాబట్టి మానవుడు సృజించబడ్డాడు. in the image of God. ఆమేన్. దేవుని యొక్క స్వరూపంలో సృజించబడ్డాడు. For three purposes. 3 ఉద్దేశాల కొరకు. Be multiply. చూడు, విస్తరించడం కొరకు, Be fruitful. ఫలించడం కొరకు, And multiply. మరియు విస్తరించుట కొరకు. Replenish the earth. ఆమేన్. ఆ యొక్క భూమిని నిండించుట కొరకు. The third, మూడవది subdue the earth. ఆ యొక్క భూమిని Subdue. Have authority. Have power. భూమిని పరిపాలించడానికి కొరకు అక్కడ 3 అధికారాలు అక్కడ మానవుడు కలిగి ఉన్నాడు. First full, second full, third full. ఆమేన్. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు, మూడవ ఈడ్పు. Man has only do 2 things. అయితే మానవుడు 2 కార్యాలే చేస్తున్నాడు. Fruitful and multiplied. Replenish the earth. ఆమేన్. ఏం చేస్తున్నాడంటే ఫలించి అభివృద్ధి చెందుతున్నాడు, విస్తరిస్తున్నాడు. But he could not have dominion over the earth. ఆమేన్. అయితే భూమి మీద అధికారాన్ని మాత్రం చెలాయించలేకపోతున్నాడు. Because he lost that authority. ఆమేన్. ఎందుకంటే మానవుడు ఆ యొక్క అధికారాన్ని కోల్పోయాడు. That power. ఆ శక్తిని He కోల్పోయాడు. lost that title deed. ఆమేన్. అతడు హక్కు పత్రాన్ని కోల్పోయాడు. But young God, కానీ దేవునికి వందనాలు. in our age, మన కాలములో the mighty angel, బలిష్ఠుడైన దూత, our head, మన శిరస్సు, our husband, మన భర్త come down with that title deed ఆమేన్. ఆ యొక్క హక్కు పత్రముతో దిగి వచ్చాడు. to give it back to you. ఆమేన్. తిరిగి మనకి ఇవ్వడానికి దిగి వచ్చాడు. So that you can rule, you can have power, authority on this earth. ఆమేన్. కాబట్టి ఆ హక్కు పత్రం ద్వారా మరలా మీరు తిరిగి ఈ భూమి మీద అధికారాన్ని చెలాయించగలరు, పరిపాలించగలరు. Amen. ఆమేన్. He could speak. చూడండి, అతడు మాట్లాడగలడు. Who? ఎవరు? Who could speak? ఎవరు మాట్లాడగలరు? The bride could speak. వధువు మాట్లాడగలదు. Amen. ఆమేన్. The body could speak. ఆ శరీరము మాట్లాడగలదు. And what that would happen? ఆమేన్. అక్కడ చూడండి, దాని మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? He could speak this and it would be so. ఆమేన్. ఇది జరుగును గాక అంటే అది జరుగుతుంది. There he is. అతడు అక్కడే ఉన్నాడు. Lord Jehovah. చూడండి, యెహోవా దేవుడు, The one who once existed in itself. ఆమేన్. ఎవరైతే స్వయం ఉనికి కలిగి ఉన్నారో ఆ యెహోవా దేవుడు But now exists with his family. ఆమేన్. ఇప్పుడు ఆ యెహోవా దేవుడు తన కుటుంబంతో ఉన్నాడు. And his little ones with him. ఆమేన్. అయితే ఆయన యొక్క చిన్నవారు ఆయనతో ఉన్నారు. There you are. మీరు అక్కడే ఉన్నారు. That's why he said, అందుకే ఆయన చెప్తున్నాడు, God's chosen place of worship, కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలము, where he shall place his name. ఆమేన్. ఎక్కడైతే ఆయన తన నామము నుంచుతాడో అదే ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలము. Amen. ఆమేన్. Is that chosen place of worship here? ఆమేన్. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం ఉన్నదా? Where he shall place his name. ఆమేన్. ఆయన తన నామమును ఎక్కడైతే ఉంచుతాడో అదే ఆయన యొక్క ఆరాధన స్థలమై ఉన్నది. What is his name? ఆయన యొక్క నామం ఏంటి? Jah. జా అనేది ఆయన పేరై Yahoo. ఉన్నది. యాహూ అనేది పేరై ఉన్నది. Jehovah. యెహోవా అనేది ఆయన పేరై ఉన్నది. హల్లెలూయా. Amen. ఆమేన్.
Psalm 68. ఆ కీర్తనలు 68వ కీర్తన Verse 3 and 4. 3-4. 68వ కీర్తన 3-4 వచనాలు చదువు. 68 3-4. నీతిమంతులు సంతోషించుదురుగాక. Are there some righteous people here? ఏమైనా ఇక్కడ నీతిమంతులు ఉన్నారా? What the righteous people will do? ఇక్కడ నీతిమంతులు ఏమి చేస్తారు? They will be sorrowful. వాళ్ళు విచారంగా ఉంటారు, దుఃఖంగా ఉంటారా? They will be thoughtful. చూడండి, వాళ్ళు నీరసంగా ఉంటారా, ఆలోచిస్తూ ఉంటారా, కూర్చుంటారా? They will be crying. వాళ్ళు ఏడుస్తూ ఉంటారా? What the righteous people will be doing? అయితే ఇక్కడ ఈ నీతిమంతులు ఏం చేస్తున్నారు? 68వ కీర్తన 3వ వచనంలో Let the righteous be glad. ఆమేన్. నీతిమంతులు సంతోషించుదురుగాక. Let them rejoice. ఆమేన్. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. Exceedingly rejoice. ఆమేన్. అమితముగా వాళ్ళు ఉల్లసించుదురుగాక. Who are we? ఆమేన్. We are glad people. We are rejoicing people. Extremely rejoice. ఆమేన్. మనం సంతోషించే ప్రజలు, మనం ఉల్లసించే ప్రజలము, మనం మహానందం పొందే ప్రజలమై ఉన్నాము. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్. Verse 4. 4వ వచనము. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. Brother Joel, can you give it in English version, brother? KJV version? చూడండి సహోదరుడు, అక్కడ ఇంగ్లీష్ వెర్షన్ వేస్తారు మీరు అక్కడ. 68 verse 4. ఆమేన్. 68 4వ వచనము. Sing unto God. దేవుని గురించి పాడండి. Sing praises to his name. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయండి. Extol him that rideth upon the heavens by his name. ఆమేన్. చూడండి, ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని Can you just ప్రహర్షించండి. highlight it? Can you just bring the big letter? చూడండి, సన్నిధిని ప్రహర్షించుడి అని ఉంది కదా, అది కొంచెం పెద్ద లెటర్ చేయండి. By his name. చూడండి, ఆయన నామమును బట్టి. What is his name? ఆయన పేరు ఏమని ఉంది అక్కడ చూడండి. J-A-H. Jah. చూడండి సహోదరుడు, అది కొంచెం జూమ్ చేయండి. అక్కడ ఆయన నామమును బట్టి అని చూసారా? అక్కడ ఈ తెలుగులో యెహోవా అని ఉంది, ఇక్కడ ఆయన నామం అంటే JAH జా అని ఉంది. Amen. ఆమేన్. Jah and Yah are almost same. ఆమేన్. జా అన్న యా అన్న ఇంచుమించుగా ఒకటే. What is the name of God? అక్కడ దేవుని యొక్క నామం ఏంటి? Jah. జా అనేది ఆయన నామమై ఉన్నది. Say J-A-H Jah. అక్కడ చూడండి, JAH జా చెప్పండి. Y-A-H Yah. YAH యా. Who is our God? మన దేవుడు ఎవరు? What is his name? ఆయన నామం ఏంటి? Yah. జా యా Yah. యా అయి ఉన్నది. Yah. యా అయి ఉన్నది. We belong to Yah family. మనము యా కుటుంబానికి చెందిన వారము. We belong to Jah family. మనము జా కుటుంబానికి చెందిన వారము. Amen, 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 ఆమేన్, ఆమేన్, amen. ఆమేన్, ఆమేన్. Jah is his name. జా అనేది ఆయన నామమై ఉన్న తెలుగులో యెహోవా అని ఉన్నది. Rejoice before him. ఆమేన్. ఆయన ముందు సంతోషించుడే, ప్రహర్షించండి. So those who get the name Jah, అయితే ఎవరైతే ఆయన నామాన్ని పొందుకుంటారో, జా అనే నామాన్ని, they cannot keep quiet. వారు సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉండరు. The Jah people are rejoicing people. ఆమేన్. జా కుటుంబము, జా ప్రజలు సంతోషించే ప్రజలై ఉన్నారు. Yah people are the happiest people. ఆమేన్. జా యొక్క ప్రజలు సంతోషముగా ఉండే ప్రజలు, ఆనందంగా ఉండే ప్రజలై ఉన్నారు. It is the very reason ఆ కారణమును బట్టి God said, దేవుడు పంపించాడు. behold, God said, దేవుడు పంపించాడు. God said. ఆ దేవుడు చెప్పాడు. That's right. Yes. What he said? కాబట్టి ఆయన ఏం చెప్పాడు? Behold, ఇదిగో I will send Elijah. ఆమేన్. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి దేవుడు చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేను ఏలియాను పంపుచున్నాను అన్నాడు. ఏలియా లాస్ట్ లో ఏలియా జా ఉంటది. Elijah. ఏలియా అని ఉంటది. JAH ఉంటది ఏలియాలో ఇంగ్లీష్ లో. That means దాని అర్థం God ఏంటంటే, identifying himself with that name. ఆమేన్. Elijah. ఆమేన్. కాబట్టి దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎలీజా అంటే ఇంగ్లీష్ లో ELIJAH అని ఉంటది, జా అని ఉంటది. అక్కడ ఏలియాలో ఉన్నటువంటి
JAH తో దేవుడు తనను తాను గుర్తించుకుంటున్నాడు. Amen. ఆమేన్. And from this Jah, ఆమేన్. కాబట్టి ఈ జా నుండి come the word Jehovah. ఆమేన్. ఈ జా నుండే యెహోవా అనే పదం And వచ్చింది. in that Jehovah, ఆ యొక్క యెహోవాలో 7 redemptive names are ఆమేన్. there. ఆ యొక్క యెహోవాలో 7 విమోచన నామములు ఉన్నాయి. 7 ఆమేన్. 7. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Amen. ఆమేన్. So in heaven, కాబట్టి పరలోకములో we have hallelujah. కాబట్టి మనకు అక్కడ హల్లెలూయా అనే పదాలు ఉంటాయి. పరలోకములో హల్లెలూయా అనే పదాలు ఉంటాయి. జా యా అనే పదాలు ఉంటాయి. Why? సార్ అక్కడ చూడండి, ఇంగ్లీష్లో మనం ఏమని పలుకుతామంటే జా అని ఉంటుంది, జాబ్ అని ఉంటుంది, యోబ్ అని ఉంటుంది. కానీ తెలుగులో ఎలా ఉంటుంది? యోబు అని ఉంటుంది. ఇంగ్లీష్లో జా అని ఉంటుంది. ఇంగ్లీష్లో జా ఉన్న చోట తెలుగులో యా ఉంటుంది. యోహాను అని ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది. జాన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. జా అనే సౌండ్ ఇంగ్లీష్లో పలుకుతుంది, తెలుగులో మాత్రం యా అనే సౌండ్. జా సౌండ్ యా సౌండ్ ఒకటే. Amen. Amen. You understand now? మీకు అర్థమైంది ఇప్పుడు? So in Old Testament, the God one was Yahu. కాబట్టి పాత నిబంధనలో ఆయన యాహూగా ఉన్నాడు. In New Testament, he became Yasahu. ఆమేన్. కాబట్టి కొత్త నిబంధనలో ఆయన యాషువా కింద ఉన్నాడు. Amen. ఆమేన్. And that Yeshua in English is Jesus. ఆమేన్. అయితే యాషువా అంటే ఇంగ్లీష్ లో జీసస్, యేసు అని అర్థం. Amen. మీరు గ్రహించారా? యేసు అక్కడ యా వచ్చింది, ఇంగ్లీష్ లో మాత్రం జీసస్ జా The వచ్చింది. name starts with letter J. ఆమేన్. అక్కడ ఆ యొక్క పేరు జేతో స్టార్ట్ అవుతుంది, జీసస్. So we belong to J family. కాబట్టి మనము జే కుటుంబానికి చెందిన వాళ్ళము. It is a special family. అది ఒక ప్రత్యేకమైన కుటుంబము. It's a special name. అది ఒక ప్రత్యేకమైన నామము. Why J? ఎందుకు జే? Because Jesus' name begins with J. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పేరు జేతో స్టార్ట్ అవుతుంది. Amen. He was born in the city called Judea. ఆయన యూదయ అనే పేరుతో పిలువబడే పట్టణంలో పుట్టాడు, జేతో. J, Judea అక్కడ starts with J. ఆమెన్ యూదయలో అక్కడ జే అని ఉన్నది. In city Jerusalem, అయితే ఏ పట్టణములంటే యెరూషలేము జేతో స్టార్ట్ అయింది. Father Joseph, అయితే తండ్రి కూడా అక్కడ జోసెఫ్ జే ఉన్నదే. son of Jacob, అయితే యాకోబు కుమారుడు జే. baptized by John. ఆమేన్. అయితే బాప్తిస్మం కూడా యోహాను ద్వారా పొందాడు. యోహాన్ ఇంగ్లీష్ లో జే, జాన్, జే. In river Jordan, అయితే అక్కడ యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. యోర్దాను జోర్దాన్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది, జే ఉన్నది అక్కడ. king of the Jews. అయితే యూదుల రాజు జే, J, Jews. జ్యూస్ యూదులు. And he has three inner disciples. ఆమేన్. అక్కడ ముగ్గురు శిష్యులు ఆయనతో ఉన్నారు. James, John and Jacob. ఆమేన్. యాకోబు, యోహాను. ఎస్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. హల్లెలూయా. Glory to God. ముగ్గురు శిష్యులు అక్కడ ఉన్నారు. ముగ్గురు పేర్లు James, కూడా John and Judas. యోహాను, యాకోబు, యోదా ముగ్గురు శిష్యులు ఉన్నారు. ముగ్గురు పేర్లు కూడా జే తోటి స్టార్ట్ అవుతుంది. And when he was dead, అయితే ఆయన చనిపోయినప్పుడు, and when he was buried, ఆయన చనిపోయిన సమాధి చేయబడినప్పుడు కూడా he was buried in the tomb called Joseph Arimathea. ఆమేన్. ఆయన చనిపోయి సమాధి చేయబడినప్పుడు కూడా ఆయన అక్కడ అరిమతియ యోసేపు సమాధిలో పెట్టబడ్డాడు. అక్కడ యోసేపు సమాధి, యోసేపు అనగా జోసెఫ్ ఇంగ్లీష్ లో జే. ఆమేన్. హల్లెలూయా. Why he has called you and me? ఆమేన్. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు? Give you that name. ఆమేన్. Jah. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆ నామముని మనకి ఇవ్వడానికి, జా నేము మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని పిలిచాడు. Glory to God. దేవునికి మహిమ. Amen. హల్లెలూయా. He wants to give that anointing in that ఆమేన్. Jah. ఆ యొక్క అభిషేకమును సంఘములో ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వండర్ఫుల్. హల్లెలూయా. 7-fold anointing ఆమేన్. in the 7 redemptive names. ఆమేన్. ఆ యొక్క 7 విమోచన నామముల్లో ఉన్నటువంటి 7 అభిషేకాన్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. Whatever he is, ఆమేన్. ఆయన ఏదైతే అయ్యున్నాడో. హల్లెలూయా. ఆమేన్.
The moon just looks like sun. ఆమేన్. చంద్రుడు కేవలం సూర్యుడిలా కనిపిస్తున్నాడు. Why? ఎందుకని? Whatever was in Yah, ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఆ యాలో ఏదైతే ఉన్నదో he put it in Yeshua. ఆమేన్. అదంతా కూడా యేసువాలో యేసుక్రీస్తులో కుమ్మరించాడు. Whatever was in Jesus, అయితే యేసుక్రీస్తులో ఏదైతే ఉన్నదో tonight ఈ రాత్రి he wants to put that in his wife, the Amen. bride, the wife. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తులో ఉన్నదంతా కూడా తన భార్యలో తన వధువులో కుమ్మరించుకోవాలనుకుంటున్నాడు. He wants to give his name to you. ఆమేన్. ఆయన నామమును మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. Yah, Jehovah. అనగా యెహోవా. Jehovah Amen. Jireh. ఆమేన్. యెహోవా ఈరే. The Lord my provider. నాకు సమకూర్చువాడు. Jehovah Rapha. యెహోవా రఫా. The Lord is my healer. నన్ను స్వస్థపరిచు యెహోవా. Jehovah Nissi. యెహోవా నిస్సి. The Lord is my banner. ఆ యెహోవా నా ధ్వజము. Jehovah Shalom. యెహోవా షాలోమ్. The Lord is my peace. యెహోవా నా సమాధానము. Jehovah Ra. యెహోవా రాఫా. The Lord is my shepherd. ఆ యెహోవా నా యొక్క కాపరి. Jehovah Sidkenu. యెహోవా సిద్కేను. The Lord is my righteousness. ఆ యెహోవాయే ప్రభువే నా యొక్క నీతి. Jehovah Shammah. యెహోవా షమ్మా. The Lord is present here. ఆమేన్. యెహోవా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. All these sevenfold redemptive ఆమేన్. ఈ names, 7 విమోచన నామములు the character అవి ఆ యొక్క గుణ లక్షణములు He wants to place in you. ఆమేన్. అవన్నీ కూడా మీలో పెట్టాలనుకుంటున్నాడు. That means ఆమేన్. దాని అర్థం ఏంటంటే not only He Jehovah Jireh, ఆయన కేవలం యెహోవా ఈరే ఒకటే కాదు. you are Jehovah Jireh. ఆమేన్. ఆయన ఒక్కడే కాదు, మీరు కూడా యెహోవా ఈరేలై ఉన్నారు. ఆమేన్. Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ. Amen. హల్లెలూయా. Not only He Jehovah Rapha, ఆమేన్. ఆయన యెహోవా రాఫా ఆయన ఒక్కడే కాదు, you are Jehovah Rapha. మీరు కూడా యెహోవా రాఫాలై ఉన్నారు. It is not only He is the Lord who healeth. ఆమేన్. ఆయన ఒక్కడే స్వస్థపరచువాడు కాదు. Tonight you can be part of that healing. ఆమేన్. మీరు కూడా ఆ స్వస్థపరిచే వాళ్ళు మీరు కూడా భాగమై ఉన్నారు. Because you are the carrier of that name. ఆమేన్. ఎందుకనగా ఆయన నామాన్ని మీరు మోస్తున్నారు. You are the carrier of that anointing. మీరు ఆయన యొక్క అభిషేకాన్ని మోసుకెళ్తున్నారు. You are not alone. మీరు ఒంటరిగా లేరు. He is in you. ఆయన మీలో ఉన్నాడు. You are in Him. మీరు ఆయనలో ఉన్నారు, ఆయన మీలో ఉన్నాడు. He and you become one. ఆయన మీరు ఒక్కటై ఉన్నారు. So you are just like Him. కాబట్టి మీరు కేవలం ఆయన వలె ఉంటారు. That is why ఆ కారణాన్ని బట్టి when Brother Branham was in Sister Hattie's house, అందుకే ఆ కారణాన్ని బట్టి సహోదరుడు బ్రహ్నాం గారు హట్టి యొక్క గృహములో ఉన్నప్పుడు he start to testify what God has done. ఆమేన్. దేవుడు ఏదైతే చేశాడు దాన్ని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. How God created the squirrels. అక్కడ దేవుడు ఏ విధంగా ఉడతలు సృజించాడు. How God stopped the storm. ఆ యొక్క తుఫాన్ని మంచు తుఫాన్ని దేవుడు ఏ విధంగా ఆపాడు. How the dead fish was live. ఆ యొక్క చనిపోయిన చేపకి ఏ విధంగా జీవం How వచ్చిందో. the tumor of Sister Branham was taken away. అయితే ఏ విధంగా ఆ యొక్క దయ్యములు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయో. When all these things Brother Branham was saying, అయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా సహోదరుడు బ్రహ్నాం గారు అక్కడ హట్టి గృహంలో మాట్లాడుతున్నాడు. Sister Hattie was not doing like this. అయితే సహోదరి హట్టి ఇలా కూర్చుని ఇలా అంటలేదు. నో సార్ అలా అంటలేదు. Some of us doing like this. చూడండి చాలా మంది అలాగే ఉన్నారు, మౌనంగా ఉన్నారు అలా ఉన్నారు. Did Hattie sister do like this? అయితే హట్టి సహోదరు అలా చేసిందా? What did she do? ఆమె ఏం చేసింది? She opened her mouth. ఆమె యొక్క నోరు తెరిచింది. She opened her ear. ఆమె యొక్క చెవులు తెరిచింది. In her ear she heard. ఆమె చెవుల ద్వారా ఆమె విన్నది. In her heart she believed. ఆమె యొక్క హృదయమందు విశ్వసించింది. In her mouth she declared. ఆమె నోటితో దాన్ని ఒప్పుకున్నది. It is nothing but the truth. ఆమె అది సత్యము తప్ప మరేమీ కాదు అని చెప్పింది. Then the anointing came. ఆమె అప్పుడు అభిషేకము దిగి వచ్చింది. And the anointing said, అప్పుడు అభిషేకం అన్నది, give to Hattie right whatever she needs. ఆమెకు ఏది కావాలో పలుకు ఇచ్చేయన్నాడు. ఆమేన్. Ask her what she needs. ఆమేన్. అప్పుడు ఆమెకి ఏం కావాలో అడుగు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. And give it to it. ఆమేన్. ఇప్పుడు ఆమె ఏమి అడిగితే అది ఇచ్చేయని చెప్పేసి అభిషేకం చెప్పింది. Who will give?
ఎవరిస్తున్నారు? Not God. దేవుడు ఇవ్వట్లేదు. Brother Branham will give. అయితే బ్రహ్మ గారే ఇస్తున్నారు. Amen. ఆమేన్. Ask whatever. ఆమెకి ఏమి కావాలో అడగమను. ఆమేన్. And Sister Hattie said, అప్పుడు సహోదరి హట్టి ఏమన్నది? I need the salvation of my 2 sons. ఆమేన్. నా యొక్క 2 కుమారులు రక్షణ కావాలన్నది. Brother Branham said, అప్పుడు బ్రదర్ బ్రహ్మ గారు అన్నారు, I give it to you. Receive ఆమేన్ it. ఆమేన్ ఆమేన్, నేను నీకు నీ కుమారుల్ని ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. Who is Brother Branham? అప్పుడు బ్రహ్మ గారు ఎవరు? Here Brother Branham is becoming the Jehovah Jireh. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ బ్రదర్ బ్రహ్మ గారు యెహోవా ఈరే అయిపోతున్నారు. ఆమేన్. Glory to హల్లెలూయా. God. దేవునికి మహిమ. Once in a hunting trip, చూడండి, అయితే అక్కడ వేటకెళ్ళినటువంటి he did not యాత్రలో get anything. అక్కడ ఏమీ కూడా లేవు. He is sitting under a tree. ఒక చెట్టు కింద కూర్చున్నారు బ్రహ్మ గారు. And in his mind, squirrels are there. ఆమేన్. అక్కడ ఆయన యొక్క మనసులో Squirrels. ఆ ఉడతలు ఉన్నాయి. He heard the voice. What you want? ఆమేన్. అయితే అతనికి మనసులో ఉడతలు ఉన్నాయి, స్వరము అడుగు విన్నాడు అనమాట బ్రహ్మ గారు. Squirrels. ఆ ఉడతలు. There was no squirrels. అక్కడ ఉడతలేమీ లేవు అక్కడ. It's not the good season for squirrels. అయితే అక్కడ ఉడతలు ఉండే కాలం కాదు. But he heard a voice. అయితే ప్రవక్త గారికి ఒక స్వరం వినబడింది. Whatever you want, you speak. నీకేమి కావాలో నువ్వు అడగమన్నాడు. He did not speak in the name of Jesus. ఏమైనా అతడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో పలకలేదు. He just spoke. Let there be squirrels. ఆమేన్. కేవలం పలికాడు, ఉడతలు కలుగును గాక అన్నాడు. And the squirrels come into existence. ఆమేన్. అప్పుడు ఉడతలు ఉనికిలోకి వచ్చాయి అక్కడ. హల్లెలూయా. That means దాని అర్థం ఏంటంటే he became the creator of squirrels. అక్కడ బ్రహ్మ గారు ఉడతల్ని సృష్టించే సృష్టికర్త అయి ఉన్నారు. Whatever God he became. ఆమేన్. దేవుడు ఏదైతే అయి ఉన్నాడో ప్రవక్త గారు కూడా అదే అయి ఉన్నారు. That is godliness. అదే దైవత్వం అయి ఉన్నది. Godliness is to be just like God. ఆమేన్. దైవ భక్తి అనగా ఏంటంటే, దైవత్వం అనగా ఏంటంటే దేవుని వలె ఉండటం. హల్లెలూయా. హల్లెలూయా. Are you ready for that? మీరు దాని కొరకు సిద్ధంగా ఉన్నారా? One day Elijah said, ఒక రోజు ఎలీషా అన్నాడు, Lord, everything I did according to your word. ఆమేన్. ఒక రోజు ఏలియా అన్నాడు, ప్రభువా నీ మాట చెప్పు నేను సమస్తము చేశాను అన్నాడు. But now is my word time. ఆమేన్. అయితే ఇప్పుడు నా మాట జరగవలసిన సమయం వచ్చింది అన్నాడు. According to my word. అయితే నా మాట ప్రకారము. Not according to your word. ఆమేన్. నీ మాట చెప్పున కాదు. Now according to my word. నా మాట చెప్పున. Let the fire come. ఆమేన్. అగ్ని దిగి వచ్చును గాక. Fire came. అగ్ని దిగి వచ్చింది. Let the rain come. వర్షము వచ్చును గాక అన్నాడు. Rain come. వర్షం వచ్చింది. Not according to God's word. ఆమేన్. దేవుని మాట చెప్పున కాదు. According to Elijah's word. ఆమేన్. ఏలియా మాట చెప్పున వచ్చింది. Now is not, it is God's time. అయితే ఇప్పుడు అది దేవుని యొక్క సమయం కాదు. It is not Jesus' time. ఇది యేసుక్రీస్తు సమయం కాదు. It is bride time. ఇది వధువు యొక్క సమయం అయి It ఉన్నది. is bride days. ఇది వధువు యొక్క యుగం అయి ఉన్నది. Whatever you speak, మీరు ఏది పలికినా సరే, హల్లెలూయా హల్లెలూయా, it will come to pass. అది జరుగుతుంది. Not by your power. మీ శక్తి వల్ల కాదు. No, not by your power. లేదు మీ శక్తి ద్వారా మాత్రం కాదు. Because ఎందుకనగా by your power you are failure once. చూడండి, మీ శక్తి ద్వారా అయితే మీరు తప్పిపోతారు. You have not become light of your light. చూడండి, మీరు మీ వెలుగు యొక్క వెలుతురు కాదు. You have no light. మీకు అసలు వెలుగే లేదు. But కానీ the time we are living in, అయితే మనం జీవించుచున్న కాలము, the sevenfold light of 7 days has come upon you. ఆమేన్. 7 అంతల వెలుగు, 7 దినముల వెలుగు ఒకేసారి వచ్చింది ఈ రోజు. So you have become the sun. కాబట్టి 7 దినముల వెలుగు ఒకే దినమందు కుమ్మరించబడింది. కాబట్టి ఇప్పుడు మనం సూర్యుని వలె అయిపోతున్నాం. So when somebody looks the sun, అయితే ఒకరు సూర్యుని చూసినప్పుడు, looks the moon, వాళ్ళు చంద్రుని చూస్తారు. they look like same. వాళ్ళు అక్కడ రెండు కూడా ఒకేలా ఉంటాయి. What made the same? ఏది ఒకేలా చేసింది? The light, ఆ యొక్క వెలుగు, the anointing. ఆ అభిషేకము. Yes sir, that's right sir. Amen. 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 God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. The Pergamon churches, ఆ పెర్గమ సంఘ కాలములో, those in the bride, పారాగ్రాఫ్ నంబర్ సార్. it's not paragraph here. ఓకే సార్. Those in the bride. ఆ వధువులో ఉన్నటువంటి వారు, Brother Joel, you can type.
it will come. Those in the bride ఎవరైతే వధువులో ఉన్నారో do only his will. ఆయన చిత్తం మాత్రమే చేస్తారు. No one can make them do otherwise. అయితే చూడండి, ఆయన చిత్తం మాత్రమే చేస్తారు, ఇంకేది కూడా చేయరు. They have thus said the Lord. వాళ్ళు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు కలిగి ఉంటారు. Where is the thus said the Lord? ఎక్కడ ఉన్నది యెహోవా ఇలాగు There was సెలవిచ్చుచున్నాడు? thus said the Lord in the mouth of prophet. ఆమె నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనేది But in ఆ యొక్క ప్రవక్త నోటిలో ఉన్నదే. But in 65, కానీ 65లో our prophet slept and went into glory. ఆమె మన యొక్క ప్రవక్త నిద్రించి మహిమలోకి వెళ్ళిపోయారు. So where we find the thus said the Lord today? అయితే ఇప్పుడు మనము ఆ యొక్క తస్స యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనేది ఎక్కడ కనుగొంటాము? It is in the bride. అది వధువులో కనుగొంటాము. They know that it has to be God in them doing the works. Amen. ఇప్పుడు అయితే ఆ యొక్క వధువులో ఆ మాటలను దేవుడు పెట్టి ఉన్నాడు. They know that it has to be God in them doing the works. ఆమె వాళ్ళకి తెలుసు దేవుడు వాళ్ళలో ఉండి ఆయన క్రియలు చేస్తున్నాడని. Fulfilling his own word. ఆమె ఆయన సొంత వాక్యాన్ని నెరవేర్చుతున్నాడని వారు ఎరిగి ఉన్నారు. He did not complete all his works Amen. while he is on earth. అయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క పనిని పూర్తిగా చేయలేదు. Amen. ఆమేన్. He did not do that. ఆయన అది చేయలేదు. He works in and through the bride. ఆమేన్. అయితే ఆయన పూర్తిగా ఆయన పని ముగించలేదు, కానీ ఆయన తన యొక్క వధువు ద్వారా ఆయన క్రియలు చేస్తున్నాడు. The bride ministry ఆమేన్. ఆ యొక్క వధువు యొక్క పరిచర్య ఏంటంటే is not bride doing alone. ఆమేన్. వధువు యొక్క పరిచర్య ఏంటంటే వధువు ఒక్కతే చేయట్లేదు. Bride is doing through బ్రైడ్ గ్రూమ్. ఎస్ సార్, హల్లెలూయా. అయితే వధువు తనంతట తానే ఆయన క్రియలు చేయట్లేదు, కానీ వధువులో వరుడుండి ఆయన క్రియలు చేస్తున్నాడు. ఆమేన్. What a great joy it is to walk ఆమేన్. as a partner Hallelujah. with God. ఆమేన్. ఈ రోజు ఆయనలో పాలి భాగస్తులు కలిగి మనము మన ద్వారా ఆయన క్రియలు చేయబడడం ఎంత గొప్ప భాగ్యమై ఉన్నది. Amen. ఆమేన్. You see what? మీరు చూస్తున్నారా? They know that he has to be God in. Okay, he did not complete all his works while on the earthly ministry, so now he works in and through the bride. ఆమేన్. అయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క పరిచర్య అంతా ఆయన ముగించలేదు. అయితే ఇప్పుడు ఆయన తన యొక్క వధువు ద్వారా She పనిచేస్తున్నాడు. knows that. ఆమెకు అది తెలుసు. For it was not yet time for him to do certain things. ఆమేన్. అయితే ఇప్పుడు ఆయన పని కాదు ఆ కార్యాలు చేయడం అనేది. He must now do. ఆమేన్. ఆయన చేయడు ఆయన కార్యములు. He will fulfill to the bride the work which he left for the specific time. ఆమేన్. అయితే ఇప్పుడు ఆయన ఏ కార్యాలైతే వదిలిపెట్టేశాడో ఆ కార్యాలని ఇప్పుడు నిర్ణయించబడిన సమయంలో వధువు ద్వారా చేస్తున్నాడు. Glory to God. దేవునికి మహిమ. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Glory, 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 glory. దేవునికి మహిమ మహిమ మహిమ. The word of promise came to the Virgin Mary. ఆమేన్. అయితే అక్కడ దేవుని యొక్క వాగ్దాన వాక్యము కన్య అయినటువంటి మరియ దగ్గరికి వచ్చింది. But that word of promise was he. అయితే ఆ యొక్క వాగ్దాన వాక్యం ఏంటంటే ఆయనే అయి ఉన్నాడు. He himself. ఆయనే స్వయంగా అయి ఉన్నాడు. To be made manifest. అయితే ఆయనే తనను తాను బయలుపరచుకోవడం అయి God ఉన్నాడు. was made manifest. అక్కడ చూడండి, దేవుడు తనను తాను బయలుపరచుకోవడం అయి ఉన్నాడు. He acted at that time and fulfilled his own word of promise in the Virgin. ఆమేన్. అయితే ఆయన అక్కడ ఆయన వాక్యమును బయలుపరచుకుని తనను తాను అక్కడ వాగ్దాన వాక్యం ద్వారా ఆయనను కన్యక మరియలో బయలుపరచుకున్నాడు. It was an angel that has brought her the message. అయితే ఆమెకు వర్తమానం తీసుకొచ్చింది ఒక దూత అయి ఉన్నది. To whom Mary, an angel Gabriel had brought the message. ఆమేన్. అయితే గాబ్రియేలు దూత ద్వారా ఆమెకు వర్తమానం తీసుకురాబడింది. And it is God who fulfilled that message in Mary's life. ఆమేన్. అయితే ఆ వర్తమానమును దేవుడే మరి యొక్క జీవితంలో నెరవేర్చుచున్నాడు. Isaiah 9:6. ఆమేన్. యెషయా 9:6. He fulfilled at that time. ఆమేన్. అది ఆ సమయంలో యెషయా 9:6 కన్యకైనటువంటి మరియ కాలంలో దేవుడు దాన్ని నెరవేర్చాడు. Was written of him. ఆమేన్. అక్కడ యెషయా 9:6లో రాయబడింది. He fulfilled in Mary. ఆమేన్. యెషయా 9:6లో రాయబడినటువంటి సంగతిని అక్కడ దేవుడు కన్యకైనటువంటి మరియ యొక్క జీవితంలో నెరవేర్చాడు. You know why? ఎందుకో మీకు తెలుసా? Because ఎందుకనగా she accepted his word. ఆమేన్. ఎందుకంటే ఆమె ఆయన యొక్క వాక్యాన్ని అంగీకరించింది కాబట్టి.
She accepted his word to her. ఆమెన్. కాబట్టి ఆమెకు ఇవ్వబడిన వాక్యాన్ని ఆమె అంగీకరించింది. Tonight also, ఈ రాత్రి కూడా our seventh angel మన యొక్క 7వ దూత has brought a message to you and me. ఆమెన్ ఒక వర్తమానం మీ కొరకు నా కొరకు తీసుకొచ్చింది. Nobody can fulfill that. అయితే ఎవరు కూడా దాన్ని నెరవేర్చలేరు. Only and only you and I can fulfill that. ఆమెన్. కేవలం మీరు నేను మాత్రమే దాన్ని నెరవేర్చగలము. Only when you accept that to us. ఆమేన్. కేవలం మీరు దాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే మీరు దాన్ని నెరవేర్చగలరు. The members of the virgin bride, ఆమేన్, యొక్క కన్యకైనటువంటి వధువులో ఉన్నటువంటి సభ్యులు will love him. ఆయనను ప్రేమించుదురు. They will have his potentials. ఆమేన్. వారు ఆయన యొక్క శక్తిని కలిగి ఉంటారు. For he is their head. ఆమేన్. ఎందుకనగా ఆయన ఆమె యొక్క వారి యొక్క శిరస్సు అన్నందువలన And all ఆమేన్. power belongs to him. ఆమేన్. ఆయనకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘము వధువై ఉన్నది. కాబట్టి ఆ శిరస్సుని కలిగి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన శక్తిని కలిగి ఉంటారు. Glory, 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 glory. దేవునికి మహిమ మహిమ మహిమ. Notice the harmony of the Father and the Son. ఆమేన్. ఇక్కడ చూడండి, తండ్రి మరియు కుమారుని యొక్క ఆ యొక్క ఏకత్వాన్ని మీరు చూడండి. Jesus never did anything, ఆమేన్. యేసుక్రీస్తు ఏది కూడా చేయలేదు. but all things what Father saw to him. ఆమేన్. అయితే తండ్రి ఏదైతే చూపించాడో దాన్నే అక్కడ యేసుక్రీస్తు చేశాడు. John 5:19. అక్కడ యోహాను సువార్త 5:19లో This harmony is now to exist between the groom and his bride. ఆమేన్. ఇదే ఏకత్వం, ఐక్యత ఇప్పుడు వధువుకి వరుడికి మధ్య ఉండాలి. అక్కడ ఏమన్నాడంటే, నా తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు. తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారు, అలాగే ఇప్పుడు వధువు వరుడు కూడా ఐక్యమై ఉండాలి. Glory, 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 glory to God. ఆమేన్. మహిమ 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 దేవునికే మహిమ. ఆమేన్. ఆమేన్. See, he saw her word of life. చూడండి, ఆయన ఆమెకు జీవగల వాక్యాన్ని చూపించాడు. She receives it. అయితే ఆమె దాన్ని స్వీకరించింది. She never doubts it. ఆమె దాన్ని ఎంత మాత్రం సందేహించలేదు. Is the bride today receives it? ఆమెను ఇప్పుడు వధువు దాన్ని స్వీకరిస్తుందా? Never doubt it. వధువు ఆమెను ఈ అంత మాత్రము కూడా సందేహించదు. Do you receive that you are supernatural? ఆమెను మీరు నమ్ముతున్నారా మీరు సహజాతీయమైన Do you వారని? receive that you are God? చూడండి, మీరు నమ్ముతున్నారా అసలు మీరు Immature దేవుళ్ళని? gods? చూడండి, మీరు దేవుళ్ళని నమ్ముతున్నారా? Omnipotent? మీరు సర్వశక్తిమంతులని నమ్ముతున్నారా? Omniscient? మీరు సర్వ జ్ఞానులని నమ్ముతున్నారా? Omnipresent? మీరు సర్వాంతర్యాములని నమ్ముతున్నారా? Light, love, faithful, ఆమేన్. ప్రేమ మరియు విశ్వాసము మరియు వెలుగని మీరు నమ్ముతున్నారా? merciful, మీరు కరుణ కలిగి ఉన్నవారని నమ్ముతున్నారా? Jehovah Jireh, యెహోవా ఈరే అని మీరు నమ్ముతున్నారా? Jehovah Shammah, యెహోవా షమ్మా అని Jehovah నమ్ముతున్నారా? Sidkenu, యెహోవా సిద్కేన్ అని నమ్ముతున్నారా? Jehovah Roy, యెహోవా రోహి అని Jehovah నమ్ముతున్నారా? Rapha. యెహోవా రాఫా అని నమ్ముతున్నారా? Do you receive it? మీరు దాన్ని స్వీకరిస్తున్నారా? Do you never doubt it? మీరు ఎంత మాత్రము కూడా దాన్ని మీరు అపనమ్మకం ఉంచకుండా ఉన్నారా? If you, మీరు అలా ఉన్నట్లయితే therefore, కాబట్టి nothing can harm her. ఆమెకు ఏది కూడా హాని చేయలేదు. Nothing. ఏది హాని చేయలేదు. Not even death. మరణము కూడా ఆమెకు హాని చేయదు. For if the seed be planted, ఎందుకనగా విత్తనం అనేది నాటబడింది. the water will raise it up again. విత్తనము నాటబడినట్లయితే నీరు దానిని జీవంలోనికి తీసుకొస్తుంది. Here is the secret of this. ఇక్కడే ఆ యొక్క రహస్యం ఉన్నది. The word is in the bride. ఆ యొక్క వాక్యము వధువులో ఉన్నది. As it was in Mary. ఆ యొక్క మరియలో వాక్యం ఉన్నట్టుగా వధువులో వాక్యం ఉన్నది. The bride has the mind of Christ. వధువు యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నది. For she knows what he once done with the word. ఆమెకు తెలుసు వాక్యము ద్వారా ఆయన ఏదైతే ఏమి చేయాలనుకున్నాడో ఆమెకు తెలుసు. Amen. ఆమేన్. Because ఎందుకనగా she has thus said the Lord. ఆమేన్. ఎందుకంటే ఆమె యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు కలిగి ఉన్నది. ఆమేన్. 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 The seed be planted. విత్తనము నాటబడింది. What is the seed? విత్తనం ఏంటి? His name. ఆయన యొక్క నామము Jah. జా అనేది.
What are there in his name? ఆమేన్. ఆయన యొక్క నామములో ఏమున్నాయి? In one name, Jah, ఆ యొక్క జా అనే ఒక్క పేరులో the sevenfold redemptive names are ఆమేన్ hidden. ఆమేన్ 7 అంతల విమోచన నామములు ఒక జా అనే పేరులో ఉన్నాయి. In that one name, Jah, ఆ ఒక్క పేరు జాలో the sevenfold anointings are ఆమేన్ released. ఆమేన్ 7 అంతల అభిషేకము విడుదలవుతుంది. Upon whom? ఆమేన్ ఎవరి మీదకి? Upon the bride. ఆ వధువు మీదకి విడుదలవుతుంది. So that whatever he, the bride also become the same. ఆమేన్. కాబట్టి ఆయన ఏమైతే అయి ఉన్నాడో వధువు కూడా అదే అయి ఉన్నది. How it will happen? ఆమేన్. అది ఏ విధంగా జరుగుతుంది? How it will happen? అది ఏ విధంగా జరుగుతుంది? Amen. ఆమేన్. How it will happen? అది ఏ విధంగా జరుగుతుంది? There is only one secret. ఆమేన్. అక్కడ ఒకే ఒక రహస్యం ఉన్నది. What is that? అది ఏంటి? yes ఆమేన్. The seed is planted. అక్కడ విత్తనము నాటబడింది. The seed is planted. విత్తనము నాటబడింది. Water will raise it off. ఆమేన్. అయితే విత్తనాన్ని పైకి ఏమి తీసుకొస్తుంది? నీరు తీసుకొస్తుంది. ఆమేన్. Amen. ఆమేన్. The seed ఆ విత్తనము without water ఆ విత్తనం అనేది నీరు లేకపోతే is powerless. అది శక్తిహీనమైంది. But seed అయితే విత్తనము with water అక్కడ నీరు ఉన్నట్లయితే is very powerful. అది చాలా శక్తివంతమైనది. So what makes the seed powerful? అయితే ఆ యొక్క విత్తనాన్ని ఏది శక్తివంతంగా చేస్తుంది? Water. నీళ్లు. It does mean that water will produce the power. అయితే అక్కడ నీరు గనక శక్తిని ఉత్పత్తి చేసినట్లయితే No. It's not like that. The power is already in the seed. అయితే అక్కడ నీరు శక్తిని తీసుకురావట్లేదు కానీ విత్తనములోనే శక్తి ఉన్నది. But it is water అయితే నీరు that will bring into manifestation Amen. the power hidden in that seed. ఆమేన్. అయితే విత్తనములో శక్తి ఉన్నది. నీరు అనేది దాన్ని శక్తివంతంగా చేయట్లేదు కానీ ఆ యొక్క విత్తనములో ఏ శక్తి అయితే ఉందో అది బయలుపరచబడేలాగా ఆ యొక్క శక్తిని విడుదల చేసేలాగా నీరు చేస్తుంది. ఆమేన్. Amen. ఆమేన్. విత్తనములో ఉన్న శక్తి విడుదల అవ్వాలంటే నీరు కావాలి. Amen. ఆమేన్. What is that water? ఆ నీరు అంటే ఏంటి? Because without water ఎందుకంటే నీరు లేకపోతే the seed is powerless. ఆ నీరు లేకపోతే విత్తనము శక్తిహీనమైంది. Without the water ఆ నీరు లేకపోతే the preaching is powerless. ఆ యొక్క ఆ బోధ అనేది శక్తిహీనమైంది. But with the water కానీ నీరు ఉన్నట్లయితే the seed Amen. comes into the powerful manifestation. ఆమేన్. నీరు ఉన్నట్లయితే ఆ యొక్క విత్తనము మంచి శక్తివంతమైనటువంటి బయలుపాటును కలిగి ఉంటుంది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. You want to see what is the water? మీరు చూస్తున్నారు కదా నీరు అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, విత్తనం అంటే ఏంటో. హల్లెలూయా. Who will water it? అయితే ఎవరు విత్తనానికి నీరు పెడతారు? Are you interested to see? మీరు ఆసక్తిగా ఉన్నారా చూడటానికి? You want to be like God? మీరు దేవుడి వలె To ఉండాలనుకుంటున్నారా? be like God is దేవుడి the వలె seed. ఆమేన్. దేవుడి వలె ఉండటానికి విత్తనము కావాలి. That is what we are no brother. That to be like God, దేవుడి వలె ఉండటానికి omnipotent, omnipresent, omniscient, supernatural, ఏమేను సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామిగా ఉండటానికి all this a seed. చూడండి ఇవన్నీ కూడా విత్తనములో ఉన్నాయి. How can this come into అయితే manifestation? ఇవన్నీ కూడా ఏ విధంగా బయలుపరచబడతాయి? Only by water. కేవలం నీరు పెట్టడం ద్వారానే. From where the water will come? అయితే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? Who will give that water? అయితే ఎవరు నీరు పెడతారు? Amen. ఆమేన్. Shall we see that? దాన్ని మనం చూద్దామా? Amen. ఆమేన్. Shall we see that? దాన్ని మనం చూద్దామా? 53 53 06 06 జూన్ నెల 14a 14వ తారీఖును బోధించినటువంటి 69 para. 69వ పారాగ్రాఫ్. Can you read, brother? yes sir. Please read. 64 53 06 14 పారాగ్రాఫ్. 69. 69వ పారాగ్రాఫ్ చూద్దాం. yes sir. and the beautiful Rebecca came out. come out, isn't it sir? Yes. ఇక్కడ చూడండి 69వ పారాగ్రాఫ్ 53వ సంవత్సరము జూన్ నెల 14వ తారీఖు అనే ఏ వర్తమానంలో 69వ పారాగ్రాఫ్. Yes. Read. yes sir. ఇక్కడ అందమైనటువంటి రెబెకా బయటికి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, నౌ ఎవరైతే ఒంటెలకు నీళ్లు పెడతారో ప్రభువా, ఆమె
ఆమెను నువ్వు లార్డ్ లెట్ దట్ బి ద వన్ యు హావ్ చూసన్. అయితే రైట్, ఎవరైతే ఒంటెలకు నీళ్లు పెడతారో ఆమెనే నువ్వు ఎన్నుకున్నావు అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు. అండ్ రెబెకా వెంట్ అండ్ వాటర్ ద క్యామెల్ అండ్ గివ్ them a drink and give water his the animal. Look, the very animal that she was watering, isn't it, sir? Yes. Yes, sir. అక్కడ జంతువు, అక్కడ ఆ యొక్క ఒంటెలు దేన్ని ప్రతిబింబిస్తున్నాయంటే అక్కడ ఒంటెలు శక్తిని ప్రతిబింబిస్తున్నాయి. ఆ యొక్క ఒంటెలు అనేవి అక్కడ భారాన్ని మోసే ఒంటెలు శక్తిని ప్రతిబింబిస్తా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. See, చూడండి, when Eliezer went to find a wife for Isaac, అయితే అక్కడ ఎలియాజరు ఇస్సాకుకి భార్యను కనుగొనడానికి వెళ్ళినప్పుడు he prayed unto God, అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. Lord, I will ask her water. నేను చూడు ప్రభువా, నేను నీళ్లు అడుగుతాను. But she will say, not only I will give you water, I will give water to the camels. ఆమెనప్పుడు ఆమె అంటుంది, నేను నీకు మాత్రమే కాదు కానీ నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అని అంటుంది. And she watered the camels. ఆమెనప్పుడు ఆమె ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాది. That watering ఆ యొక్క నీళ్లు పోయుటే brought her to her husband a ఆమె new home. ఆమెను అక్కడ నీళ్లు పోయటమే ఆమెను ఆమె యొక్క భర్త దగ్గరికి, వరుడి దగ్గరికి తీసుకొచ్చింది. And what is that watering? ఆ నీళ్లు పెట్టడం అంటే ఏమిటి? The very power that we are watering now. చూడండి, మనము ఆ యొక్క నీళ్లు ఆ యొక్క శక్తికి మనం పెడుతున్నాము, అనగా ఒంటెలకు పెడుతున్నాము. With praise and thanksgiving. ఆమేన్. మనము నీళ్లను కృతజ్ఞతాస్తుతులతో And glory. స్తుతించడం ద్వారా, మహిమపరచడం ద్వారా నీళ్లు పెడుతున్నాము. And power and mighty. ఆమేన్. శక్తికి, మనం శక్తితోను బలముతోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనం నీళ్లు పెడుతున్నాము. Is the very Holy Spirit that will pick us up to see Jesus someday. ఆమేన్. చూడండి, ఆ యొక్క అదే పరిశుద్ధాత్మ ఆ యొక్క యేసుక్రీస్తుని ఒకరోజు తీసుకుని వెళ్ళింది. You understand the story? మీకు ఈ కథ తెలుసు కదా. Seed is planted. ఆమేన్. అక్కడ విత్తనము నాటబడింది. What will bring it off? అయితే దాన్ని ఏది ఉనికిలోనికి తీసుకొచ్చింది? Water. నీళ్లు తీసుకొచ్చాయి. Seed is planted విత్తనము నాటబడింది by Eliezer. ఆ ఎలియాజరు ద్వారా విత్తనము నాటబడింది. But who gave the water? అయితే నీళ్లు ఎవరు పోసారు? It's not Eliezer. ఎలియాజరు నీళ్లు పోయలేదు. It is Rebecca who gave the water. ఆమేన్. అయితే రెబెకా నీళ్లు పోసింది. What is that watering? ఆ నీళ్లు పోయటం అంటే ఏంటి? Praises. అది స్తుతులు చెల్లించడము, Glory. మహిమపరచడము, Thanksgiving to God. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, Rejoicing the word. ఆమేన్. వాక్యమందు సంతోషించడము, That is the watering. అదే నీళ్లు పెట్టడమై ఉన్నది. Who will do the watering? ఆమేన్. ఎవరు నీళ్లు పెడతారు? ఎవరు నీళ్లు Who పెడతారు? will do the watering? ఎవరు నీళ్లు పెడతారు? Sister, who did the watering? సహోదరి, ఎవరు నీళ్లు పెట్టారు? Say loudly. గట్టిగా చెప్పు. Who is Rebecca? రెబెకా ఎవరు? So what is that watering? ఆ నీళ్లు పెట్టడం అంటే ఏమిటి? Praises. స్తుతులు చెల్లించడం, Thanksgiving. కృతజ్ఞతాస్తుతులు Glory. చెల్లించడం, దేవుని మహిమపరచడం, Rejoicing. సంతోషించడం. హల్లెలూయా. You are that Rebecca? ఆగడు చూడండి, మీరు రెబెకాయేనా? What was the age of Rebecca? ఆగడు చూడండి, ఈ రెబెకా యొక్క వయసు ఎంత? 16? 16 సంవత్సరాలు. What is your age, sister? మీ వయసు ఎంత సహోదరి? She is younger to you. ఆమె నీకంటే చిన్నది. 18, 15, 15. You are younger to her. నువ్వు ఆమె కంటే చిన్నది. Only 1 year. 1 సంవత్సరం మాత్రమే. If she could praise, ఆమె స్తుతించగలిగినట్లయితే, if she can rejoice, ఆమె సంతోషించగలిగినట్లయితే, you can do tonight. ఆమె దాన్ని ఈ రాత్రి మీరు కూడా చేయగలరు. Because what is watering? అంటే నీళ్లు పెట్టడం అంటే ఏంటి? Praising, worshiping, glory. Amen. Hallelujah. Hallelujah. Amen. స్తుతించడము, ఆరాధించడం, మహిమపరచడం, సంతోషించడం అయి ఉన్నది. If you want to see the power in the message, ఆమేన్. మీరు వర్తమానంలో శక్తిని కనుగొనాలనుకుంటే don't keep quiet. మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. Amen. ఆమేన్. 59:04-19. 59 So shows the Father, తండ్రిని మాకు కనబరచుము and it అని, will satisfy us. అది మమ్మల్ని, అదే మాకు అంతే చాలనే వర్తమానములో 36 para. 36వ పారాగ్రాఫ్. Right, if it can be settled in your heart. You be here. ఓకే సార్. Right, if it can be settled in your heart. ఆమేన్. అది మీ యొక్క హృదయములో
అది దాన్ని స్థిరపరిచినట్లయితే, you in the wheelchair, మీరు ఒక చక్రాల కుర్చీలో you in the ఉన్నట్లయితే, cots, మీరు మంచం మీద ఉన్నట్లయితే, you in there with the heart trouble, మీరు మీ యొక్క హృదయంలో సమస్యను కలిగి ఉన్నట్లయితే, cancer, ఆ యొక్క క్యాన్సర్ కలిగి in ఉన్నట్లయితే, hospitals, హాస్పిటల్లో ఉన్నట్లయితే, whatever you may be, మీరు ఏది కలిగి ఉన్నా సరే, if you can receive God's word, ఆమేన్, మీరు గనుక దేవుని యొక్క వాక్యమును స్వీకరించినట్లయితే, where to receive God's word? ఆమేన్, మీరు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించినట్లయితే, In your heart, ఎక్కడ స్వీకరించాలి? మీ యొక్క హృదయములో. and మరియు water it. మీరు దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. With what? ఆమేన్, మీరు దానికి నీళ్లు పోయండి. దేని ద్వారా? With praises. ఆమేన్, స్తుతించడం ద్వారా. And thanks to God for giving ఆమేన్, it to దేవునికి you. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా. Then it will grow into a tree. ఆమేన్, అప్పుడు అది ఒక పెద్ద చెట్టుగా తయారవుతుంది. Whatever the seed represents. ఆమేన్, అప్పుడు ఆ యొక్క విత్తనములో ఉన్నది ప్రాతినిధ్యం చేస్తుంది. Healing. ఆమేన్, అప్పుడు స్వస్థత వస్తది, Salvation. రక్షణ వస్తది. When it will come. ఆమె ఎప్పుడు వస్తది? అది Not hearing the message. వర్తమానం విన్నంత మాత్రాన When you కాదు, start watering. మీరు వర్తమానానికి నీళ్లు పోసినప్పుడు When you వస్తది. say glory. మీరు మహిమ అని చెప్పినప్పుడు When you say వస్తది. praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినప్పుడు When you వస్తది. say amen, amen. ఆమేన్ 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 అని That is చెప్పినప్పుడు the వస్తది. time. అదే సమయమైనది. Miracle signs and wonders will take ఆమేన్, place. అదే సమయంలో అప్పుడే మీకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. Glory, 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 మహిమ glory. మహిమ మహిమ మహిమ. Amen. ఆమేన్. హల్లెలూయా. Amen. ఆమేన్. If you have got to drink, మీరు త్రాగాలనుకున్నట్లయితే, you have got to water it. మీరు దానికి నీళ్లు పోయాలి, Feed it. దాన్ని పోషించాలి, Let it grow. దాన్ని పైకి ఎదగనివ్వాలి. More you trust in God. మీరు ఎంత దేవునిలో ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి You are in a wheelchair. మీరు ఆ యొక్క చక్రాల కుర్చీలో In the ఉన్నప్పటికీ, hospital. మీరు హాస్పిటల్లో ఉన్నప్పటికీ, You are so paralyzed. మీకు పక్షవాతం వచ్చినప్పటికీ, You cannot even move but one finger. మీరు కేవలం ఒక వేలును మాత్రమే All కదపగలిగినట్లయితే, your body is paralyzed. అయితే మీ శరీరం అంతా కూడా పక్షవాతం వచ్చేసి, You cannot move your hand. మీ యొక్క చేతిని కదపలేకపోయినట్లయితే, Only one finger is moving. కేవలం ఒక వేలును మాత్రమే మీరు But కదపగలిగినట్లయితే, for that one finger, ఆ యొక్క ఒక వేలు ద్వారా, you say glory to ఆ God. ఒకే వేలు ద్వారా దేవునికి You మహిమని say చెప్పండి. praise the Lord. మీరు దేవునికి స్తుతి అని చెప్పండి. And tomorrow you say, అప్పుడు మరుసటి రోజు మీరు you చెప్తారు. will move your hand. అయితే ఒక వేలును కదుపుతూ ఉన్నట్లయితే మరుసటి రోజు మీ చెయ్యి పైకి Next లేస్తుంది. day you will move your arm. ఆమెను మీ యొక్క చెయ్యి అంతా పైకి లేస్తుంది. మరుసటి And next day, ఆమెను మరుసటి రోజు, you completely, your whole body ఆమెను is మరుసటి రోజు moving. మీరు పూర్తిగా స్వస్థత పొందుకుంటారు. How? ఆమేన్. How? ఎలా How? పొందుకుంటారు? It is by watering. ఆమెన్, నీళ్లు పోయడం ద్వారా పొందుకుంటారు. Watering. నీళ్లు పోయడం ద్వారా, Pushing out. ఆమెన్, నీళ్లు పోయడం ద్వారా దాన్ని పైకి తీసుకొస్తారు. Growing. దాన్ని ఎదగనిస్తారు. Getting bigger. అది పెద్దగా అవుతుంది, And bigger. ఇంకా పెద్దగా ఎదుగుతుంది. Take God's word. దేవుని వాక్యం తీసుకోండి. It is a seed. అది ఒక విత్తనమై ఉన్నది. Water it. దానికి నీళ్లు పోయండి. Abraham received the seed. ఆమెన్, అబ్రహాము విత్తనాన్ని తీసుకున్నాడు. Seed of promise. ఆయన వాగ్దానాన్ని చూశాడు. Seed of promise, my friend. ఆమేన్, ఆ యొక్క వాగ్దాన విత్తనాన్ని తీసుకున్నాడు. Amen. ఆమేన్. What was the seed of promise? ఆమేన్, వాగ్దాన విత్తనం ఏమిటి? Isaac. ఇస్సాకు. Today he got the seed. ఆమేన్, ఈ రోజు ఆ యొక్క వర్తమాన విత్తనము. Tomorrow he did not get Isaac. ఆమేన్, ఈ రోజు ఆ యొక్క విశ్వాస విత్తనాన్ని తీసుకుని రేపు పొందుకోలేదు. He got message today. ఆమేన్, అతడు ఈ రోజు వర్తమానాన్ని పొందుకున్నాడు. Tomorrow he did not get his manifestation. ఆమేన్, రేపు ఆయన ఆ ప్రత్యక్షతను పొందుకోలేదు. No. లేదు, పొందుకోలేదు. He watered it. ఆయన దానికి నీరు పెట్టాడు. He watered it. దానికి నీరు పెట్టాడు. How many days? ఎన్ని రోజులు పెట్టాడు? No days. చూడండి, రోజులు కాదు, Yes. సంవత్సరాలు చేశాడు. 25 years. 25 సంవత్సరాలు చేశాడు. He start watering that. అతడు నీళ్లు పెట్టడం మొదలు పెట్టాడు. What is that watering? ఆ నీళ్లు పెట్టడం అంటే ఏమిటి? Praising and thanksgiving. ఆమేన్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన స్తుతించడము. Amen. ఆమేన్. After he giving praise and thanksgiving. ఆమేన్, ఆయన స్తుతించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత, After 25 years. 25 సంవత్సరాల తర్వాత Isaac came to existence. అప్పుడు ఇస్సాకు వచ్చాడు. It is not prayer. చూడండి, అది ప్రార్థన కాదు, It is not oil anointing. అది నూనెతో అభిషేకము కాదు. It is the watering of Abraham. Amen, amen. For the manifestation అది of the seed. ఆమేన్, అది అబ్రహాము వాక్య విత్తనానికి నీరు పోయడం ద్వారా ఇస్సాకు వచ్చాడు.
We Amen. believe that. మీరు దాన్ని నమ్ముతున్నారా? Your rapture, చూడండి, ఎత్తబాటు అనేది your body change, మీ యొక్క ఎత్తబాటు, మీ యొక్క Your శరీర new మార్పు, name. మీ యొక్క కొత్త పేరు, your sevenfold మీ anointing, యొక్క ఏడంతల అభిషేకము, to be like God, మీరు దేవుని వలె ఉండటం to be అనేది, omnipotent, మీరు సర్వశక్తులుగా ఉండడం, omnipresent. మీరు సర్వజ్ఞానులుగా It ఉండడం, is in the seed form. అది విత్తన రూపములో ఉన్నది. How can you see its manifestation? ఆమేన్. అది ఏ విధంగా బయలుపరచబడుతుంది? Just start watering it. కేవలం నీరు పెట్టడం ద్వారానే. Just start watering it. నీళ్లు పెట్టడం మొదలు పెట్టండి. What is that watering? ఆ నీళ్లు పెట్టడం అంటే ఏంటి? Praise the Lord. Glory. ఆమేన్. దేవునికి Hallelujah. స్తోత్రము, హల్లెలూయా, స్తుతి, మహిమని చెప్పడమే నీళ్లు పెట్టడము. I am omnipotent. నేను సర్వశక్తిమంతుణ్ణి, I am supernatural. నేను సహజాతీతమైన వాడిని. Glory, glory, glory. మహిమ మహిమ మహిమ. Do that. హల్లెలూయా. దాన్ని చేయండి, దాన్ని చేయండి. Amen. ఆమేన్. Mary's belief. మరి యొక్క విశ్వాసము. Amen, amen. ఆమేన్ ఆమేన్. Mary's belief. మరి యొక్క విశ్వాసము. 59. 59 0409. 4 Brother, can you show this? We will finish 9వ here. తారీఖుని. ఓకే సార్. Sister, now we are going to finish. సహోదరి, మనం ముగించబోతున్నాం. We are going to land our flight. మన యొక్క ఫ్లైట్ ని ల్యాండ్ చేయబోతున్నాం, దింపబోతున్నాం. Get ready for watering. ఏమైనా నీరు పోయడానికి సిద్ధపడండి. How many of you are ready to water? ఏమైనా ఎంతమంది నీరు పోయడానికి సిద్ధపడతారు? Amen. Rebecca watered. అయితే రెబెకా నీరు పోసింది. She did not stay under poverty. చూడండి, నీరు పోసిన తర్వాత ఆమె పేదరికం క్రింద లేదు. She entered into prosperity. ఆమె ఆ యొక్క సంపన్నతలకు, అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది. She never remained lonely. ఆమె ఇంకా ఒంటరిగా మిగిలిపోలేదు. She went from loneliness to holiness. ఆమె ఒంటరితనం నుంచి పరిశుద్ధతలోకి వెళ్ళిపోయింది. She moved from poverty to a richness of ఆమె Isaac. పేదరికంలోంచి సంపన్నతలోకి వెళ్ళిపోయింది. 47 para. 47వ పారాగ్రాఫ్. Amen. It is now about Mary. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మేరీ గురించి చూద్దాం. The angel of the Lord came to Mary. అక్కడ ఆ యొక్క దేవుని యొక్క దూత మరియ దగ్గరికి వచ్చింది. Give the prophetic word. అక్కడ ఆ ప్రవచన వాక్యాన్ని తీసుకొచ్చింది. Isaiah 9:6. ఆ యొక్క ప్రవక్త చెప్పినటువంటి వర్తమానం Oh, తీసుకొచ్చింది. blessed are you among women. ఆమేన్. దీవించబడినటువంటి మరియా అని చెప్పేసి అన్నది. Amen. ఆమేన్. ధన్యురాలు అన్నది. Now Mary could have waited till she had some kind of sign. అయితే మేరీ అక్కడ ఒక ఏదో సూచన కనిపించే వరకు వేచి ఉండగలదు. She was going to be a mother. ఆమె ఒక తల్లిగా ఉండబోతుంది. You could, after the meeting is over, until you feel that you could move your crippled leg just like a better. అయితే మీరు చూడండి, మీ యొక్క కూడిక అయ్యే వరకు కూడా మీ యొక్క కుంటుకాలు బాగుపడడానికి వేచి ఉండొద్దు. That is not taking God at his word. ఆమేన్. అది దేవుని యొక్క వాక్యాన్ని ఆయన యొద్ద తీసుకోవడం కాదు. To take God at his word, దేవుని ఆయన యొక్క వాగ్దానం దగ్గర తీసుకోవడం అంటే ఏంటంటే, first to hear his word, మొదటగా మీరు ఆయన వాక్యాన్ని వినండి, then you accept it. తర్వాత దాన్ని అంగీకరించండి. Do you hear his word? మీరు ఆయన వాక్యాన్ని విన్నారా? Do you receive his word? మీరు ఆయన వాక్యాన్ని స్వీకరించారా? హల్లెలూయా. What is the proof that you Amen. receive the word? మీరు వాక్యాన్ని స్వీకరించారనడానికి రుజువేంటి? Start rejoicing with the word. ఆమేన్. వాక్యంతో మీరు సంతోషించండి. Not keep silent with the word. ఆమేన్. వాక్యంతో మీరు మౌనంగా ఉండొద్దు. Young brothers, యవనస్తులైన సహోదరులారా, when you receive the word, మీరు వాక్యాన్ని స్వీకరించిన తర్వాత you don't keep quiet. మీరు మౌనంగా ఉండొద్దు. You start rejoicing in the మీరు word. సంతోషించడం మొదలు పెట్టండి. That rejoicing is watering the word. ఆమేన్. సంతోషించు నీళ్లు పెట్టండి. Amen. ఆమేన్. 48 para. 48వ పారాగ్రాఫ్. We could see 500 roos to the altar tonight. చూడండి, మనం ఇక్కడ బలిపీఠం దగ్గర 500 మందిని ఇక్కడికి రావడం చూడొచ్చు. Which should be a good sign. చూడండి, అది ఒక మంచి సూచన కావచ్చు. Then the revival is going to break. అయితే ఆ యొక్క ఉద్యమం తర్వాత ఆగిపోద్ది. But we don't have to do that 500 coming to the altar. ఆమేన్. అప్పుడు ఆ యొక్క 500 మంది అక్కడికి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు We don't have to do that. అయితే మనం దాన్ని చేయం. 500 మంది కోసం మనం వేచి ఉండి 500 మంది వచ్చి ఇక్కడ బలిపీఠం దగ్గర ఒప్పుకోవడం అది కాదు. అది మనం చేయాలి. That we don't need. ఆమేన్. అది మనకు అవసరం లేదు. What do we need? మనకేం కావాలి? Take God's word. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోండి And మరియు start rejoicing. మీరు సంతోషించడం మొదలు పెట్టండి. God take God's word దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోండి and start rejoicing. మీరు సంతోషించడం మొదలు పెట్టండి.
దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోండి. Take God's word. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోండి. Start rejoicing. సంతోషించడం మొదలు పెట్టండి. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. Something. అక్కడ ఏదో ఉంది. Something ఏదో ఉంది అక్కడ. will happen. ఆమేన్. ఏదో ఒకటి జరుగును అక్కడ. Do you want something to happen tonight? ఏదో ఒకటి మీలో జరగాలని అనుకుంటున్నారా? Pastor, do you need something to happen? ఒకటి ఏదో ఒకటి మీలో జరగాలని Brother అనుకుంటున్నారా? Joel, do you need something to happen? సహోదరుడు జోయల్, మీరు ఏదైనా జరగాలని కోరుకుంటున్నారా? Sister, do you need something to happen? మీకు ఒక విషయం జరగాలని అనుకుంటున్నారు సహోదరుడు? Brothers, do you need something to happen? ఆమేన్. మీరు ఒకటి జరగాలని కోరుకుంటున్నారా? I expect tonight. నేను ఈ రాత్రి ఆశిస్తున్నాను. Let something happen. ఆమేన్. ఒకటి జరగనివ్వండి. Something supernatural happen. సహజాతీతమైనది ఏదో జరగనివ్వండి. Something extraordinary happen. ఆమేన్. ఒక సహజాతీతమైనది జరగనివ్వండి. Something paradox happen. ఒక నమ్మలేని నిజాన్ని ఇక్కడ జరగనివ్వండి. In every meeting, ప్రతి కూడికలో కూడా when you come, మీరు వచ్చినప్పుడు, when your pastor is preaching, మీ యొక్క పాస్టర్ గారు బోధించినప్పుడు let something happen. ఏదో ఒక కార్యము జరగనివ్వండి. When the word comes, ఆమెను వాక్యం వచ్చినప్పుడు let something happen. ఏదో ఒకటి జరగనివ్వండి. Brother Enos, సోదరుడు ఎనోష్, let something happen. ఆమెను ఏదో ఒకటి జరగడానికి చెప్పండి. Let healing happen. ఆమెను యొక్క స్వస్థత జరగడానికి Let చెప్పండి. deliverance happen. ఆమెను స్వస్థత జరుగును గాక. Let anointing come. ఆమెను గొప్ప అభిషేకం వచ్చును గాక. Let liberty take place. ఆమెను గొప్ప సంగతులు జరుగును గాక. Glory to God. దేవునికి మహిమ. Let something happen tonight. ఆమెను ఈ రాత్రి ఏదో అద్భుతం Let your జరగనివ్వండి. cancer go. మీ యొక్క క్యాన్సర్ పోనివ్వండి. Let your sorrows go. మీ యొక్క దుఃఖము పోనివ్వండి. Let your business grow. మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందనివ్వండి. Let your sickness go away. ఆమేన్. మీ యొక్క రోగము పోవును గాక. Let something ఈ happen. రాత్రి ఏదో జరుగును గాక. హల్లెలూయా. 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 When something will happen, ఆమేన్. ఏదో సహజాతీతమైన జరిగినప్పుడు హల్లెలూయా. ఆమేన్. that brings the word to life as we water it with praise. ఆమేన్. మీరు వాటర్ పెట్టినప్పుడు, నీళ్లు పెట్టినప్పుడు ఆ వాక్యం ఉనికిలోకి వచ్చి సహజాతీతమైనది జరుగును. What makes the word of God grow? ఆ యొక్క వాక్యమును పెరిగేలాగా ఏది చేస్తుంది? What will make this message grow? ఈ యొక్క వర్తమానం ఎదగడానికి ఏది చేస్తుంది? What will make your faith grow? మీ యొక్క విశ్వాసం పెరిగేడానికి ఏది What చేస్తుంది? will make your virtue grow? మీ యొక్క సద్గుణము వృద్ధి చెందడానికి ఏది చేస్తుంది? Your knowledge grow? మీ యొక్క జ్ఞానం వృద్ధి చెందాలంటే ఏమి Temperance చేస్తుంది? grow? మీ యొక్క ఆశ నిగ్రహం పెరగాలంటే ఏం చేయాలి? Holiness grow? దైవ భక్తి పెరగాలంటే ఏం చేయాలి? Water. నీళ్లు పెట్టండి. What is water? నీళ్లు పెట్టడం అంటే ఏంటి? In the praises of God. ఆమేన్. దేవునికి స్తుతులు చెల్లించడమే. Who will do this? దీన్ని ఎవరు చేస్తారు? Every believer. ప్రతి విశ్వాసి, Every Rebecca. ప్రతి రెబెకా, Every Mary. ఆమేన్. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మరియ కూడా దీన్ని చేస్తుంది. Glory. దేవునికి మహిమ. 50 para. 50వ పారాగ్రాఫ్. If you want a revival tonight, ఈ రాత్రి మీకు గనక ఉజ్జీవం కావాలంటే, if you are wanting a revival, మీకు గనక ఉజ్జీవం కావాలంటే, how many of you want revival? మీకు ఎంతమందికి ఉజ్జీవం కావాలి? If you want revival, మీకు ఉజ్జీవం కావాలంటే what you need to do? మీకేం కావాలి? If you want revival, మీకు గనక ఉజ్జీవం కావాలంటే start watering the word. వాక్యమునకు నీరు పెట్టండి. Amen. ఆమేన్. That makes me feel religious. ఆమేన్. అది మనల్ని భక్తివంతులుగా చేస్తుంది. If you want to come out of your wheelchair, ఆమేన్. మీరు గనక ఆ యొక్క చక్రాలు కూర్చుని రావాలనుకుంటే start watering the నీళ్లు word. పెట్టండి వాక్యానికి. If you want to come from cancer, మీరు క్యాన్సర్ నుంచి బయటపడాలనుకుంటే, do anybody cancer tonight? ఈ రాత్రి ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే, Do you have any sickness tonight? మీకు ఏదైనా రోగం ఉన్నట్లయితే, Do you want to come out of that bondage? ఆ యొక్క కండిషన్ నుంచి బయటికి రావాలనుకుంటే Just water the word. కేవలం వాక్యానికి నీరు పెట్టండి. Water the word. వాక్యానికి నీరు పెట్టండి. Amen. ఆమేన్. The power is in the water. ఆమేన్. నీటిలో శక్తి ఉన్నది. No sickness will stay in your body. ఆమేన్. నీ యొక్క శరీరములో ఏ రోగము No నిలబడదు. sickness, no bondage will stay with ఆమేన్. you. మీకు ఏ రోగము మిమ్మల్ని ఆపలేదు, నిలబడదు. Oh, glory, glory, ఓ, glory, glory. మహిమ మహిమ మహిమ. Water, water, water. నీళ్లు నీళ్లు నీళ్లు. What is
water. నీళ్ళంటే ఏంటి? Rejoicing. సంతోషించుట. Praising. దేవుని మహిమపరచుట. Glorifying God. దేవుని Oh, మహిమపరచుట. Jehovah Rapha. దేవుని మహిమపరచుట. I love you, Lord. I love you, I Lord. praise you, Lord. నేను నిన్ను స్తుతిస్తున్నాను There is ప్రభువా. none like you. ఆమేన్. హల్లెలూయా. Praising. దేవుని మహిమపరచండి. Worshiping. ఆయన ఆరాధించండి. Is watering. అదే నీరు పెట్టుట. Water to grow. ఆమేన్. పెరగడానికి నీరు God పెట్టండి. bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Now గాక. it's your time. ఆమేన్. ఇది మీ సమయమయ్యను. Water it. నీరు పెట్టండి. God bless you, Pastor. ఆమేన్. ఆమేన్, పాస్టర్ ఆమేన్, దేవుడు ఆమేన్. మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 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 Glory. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంతమంది ఈ రాత్రి కాలంలో వాక్యానికి నీరు పెడతారా? వాక్యానికి నీరు పెడతారా? నీరంటే ఏంటి అర్థమైందా? నీరంటే అర్థమైందా? ఆ వాక్యానికి నువ్వు నీరు పెట్టినప్పుడే నీవు ఎత్తబాటులోకి వెళ్ళగలవు. ఈ రాత్రి నువ్వు స్వస్థత పొందుకోగలవు. క్యాన్సర్ నుంచి విడుదల పొందగలవు. బలహీనత నుంచి విడుదల పొందగలవు. అది దేవుల్లోనే కాదు, అది ప్రవక్తల్లోనే కాదు, అది కాపర్లోనే కాదు, అది నీలో కూడా ఉంది. అది సర్వశక్తి గల నామము, అది అభిషేకించబడిన నామము. ఎంతమంది ఈ రాత్రి అర్థమైంది పిల్లరా? ఈ రాత్రి ఎంతమందికి అర్థమైంది? లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? దేవుని స్తుతిద్దాం పిల్లరా. నీకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుని మహిమపరచడం ప్రారంభించు. ఆ జాన్ రై నీ కళ్ళు తెరవబడతాయి చెప్పినప్పుడు జాన్ రై దేవుని స్తుతిస్తున్నాడు. నా కళ్ళు తెరవబడ్డాయి. నా క్యాన్సర్ నుండి విడుదల పొందాను. నేను క్యాన్సర్ నుంచి విడుదల పొందాను. ఆస్మా నుంచి నేను విడుదల పొందాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నన్ను గెలపరిచాడు. దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. ఆ సర్వశక్తి గల నామము ఆయన యెహోవా రాఫా, ఆయన నిస్సీ, ఆయన సమాధానం కలిగిన వాడు. నమ్ముతావా ఈ రాత్రి? నమ్ముతావా? ఎంత గొప్ప కార్యం పిల్లరా, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప అభిషేకము, ఆ గొప్ప ఉజ్జీవము. ఆ మేరీ ఆ వాక్యం ఆమెను తాకింది. ఆ వాక్యం ఆమెను తాకగానే ఆ వాక్యాన్ని నమ్ముతుందామె. ఆ వాక్యాన్ని స్వీకరిస్తుంది. ఆ విత్తనాన్ని స్వీకరిస్తుంది. యేసుక్రీస్తు ఆమెలో ఎదుగుతున్నాడు. వాక్యం ఆమెలో ఎదుగుతుంది. అబ్రహాము నమ్మాడు. అబ్రహాము నీరు పోస్తామన్నాడు. 25 సంవత్సరాల నుంచి దేవుని స్తుతిస్తానమన్నాడు. విచారం చెందొద్దు, విచారం చెందొద్దు. ఈ వాగ్దానం నీదే, ఈ అభిషేకం నీదే. తీసుకుంటావా సోదరుడా? తీసుకుంటావా సోదరే? ఆ వాగ్దానం నీదే. ఇస్సాకు రాబోతున్నాడు. ఇప్పుడు యేసు రాబోతున్నాడు. వాక్య పరిపూర్ణత రాబోతుంది. హల్లెలూయా. మానవుడు దేవుడు అవుతున్నాడు. మానవుడు దేవుడు అవుతున్నాడు. నువ్వు మానవుడిగా ఉండకు, వాక్యంగా మారిపో. వాక్య గుణ లక్షణాలు కలుగుండు. హల్లెలూయా, హల్లెలూయా. ఊరకనే ఉండొద్దు పిల్లలు, మౌనంగా ఉండొద్దు. మేరీ మౌనంగా లేదు. జాన్ రే మౌనంగా లేడు. అబ్రహాం మౌనంగా లేడు. రెబెకా మౌనంగా లేదు. ఎలియాజరులోంచి విత్తనం నాటబడింది. ఎలియాజరులోంచి విత్తనం నాటబడింది. ఆమె నీరు పోస్తా ఉంది. పిల్లల ఒంటెలకి నీరు పోస్తా ఉంది. గొప్ప శక్తి ప్రసాదించబడతా ఉంది ఆమెకి. నీరు ప్రవహిస్తా ఉంది. తాగుతానే ఉంది, త్రాగుతానే ఉంది. పిల్లరా, ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. నీతో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. ఆయన తలుపు తీస్తావా? డోర్ తెరుస్తావా? నీతో భోజనం చేయడానికి, నీతో ముందుకు వెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహి, 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 ఎలోహి.
ఒక్కడైన వాడు ఒకానొక నాడు యెహోవాగా అవరోహణం ఆదాముతో సహవాసం. ఒక్కడైన వాడు ఒకానొక నాడు యెహోవాగా అవరోహణం ఆదాముతో సహవాసం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన. మౌనంగా ఉండొద్దు. స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఎలోహి 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 ఎలోహి. ఈ రాత్రి కాలంలో గొప్ప సర్వశక్తిమంతుడు, మన కేడము, మన సమాధానము, మన రక్షణ, ఏడు విమోచన, ఏడు విమోచన నామాలు, ఏడు లోపల శక్తివంతమైన వెలుగు ఓ మన మీద కుమ్మరించబడింది, మన పైన కుమ్మరించబడింది. నువ్వు ధనవంతుడవు, నువ్వు సమృద్ధి గలవాడవు, నువ్వు పేదవాడువు కాదు, నువ్వు పేదవాడువు కాదు. కుంగిపోకు. ఈ రాత్రి సంతోషిస్తావా? ఈ రాత్రి ఆనందిస్తావా? హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎంతమంది ఈ రాత్రి దేవునితో మాట్లాడా? ఓ ఈ రాత్రి దేవునితో దర్శించాడా? ఎంతమంది సంతోషంగా ఉంది? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఓ దేవుని పిల్లారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మీ జీవితాలు దేవుని సమర్పించుకోండి. చిన్న ప్రార్థన సోదరుడు రాజు గారు చేస్తారు. అందరూ కూడా ప్రార్థనతో ఏకీపించండి. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా ప్రభువా, కృపగల Thank you, తండ్రి Lord. నీ స్తోత్రం నాయన. Yes, జీవంగల యేసు సర్వోన్నతుడా నీ స్తోత్రం నాయన మా ప్రభా. ఉదయకాలం మాతో మాట్లాడిన దేవుడు నాయన మా ప్రభా. ఈ సాయంకాలం ముందు నాయన మా ప్రభా, Yes. నీ సేవకుని బలపరుచుకుని నాయన మా ప్రభా, వాక్యంతో మాతో మాట్లాడిన స్తోత్రం నాయన మా ప్రభా తండ్రి. సహజాతమైన దేవుడు ఉన్నావు మా ప్రభా తండ్రి. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నాయన మా ప్రభా, నువ్వు సహజాతిగా జన్మించుండే నాయన మా ప్రభా. నువ్వు పరలోకం గురించి నాయన మా ప్రభా, పరలోకంలో దాహం కలిగి ఉంటే మాతో మాట్లాడే మా ప్రభా. నువ్వు సహజాతమైన వాడు నాయన మా ప్రభా. మేము కూడా అదే కలిగి ఉన్న మాతో మాట్లాడుతున్నాం మా ప్రభా. నువ్వు సహజాతమైన పునరుద్ధానం కలిగి ఉన్న మాతో మాట్లాడుతున్నాం మా ప్రభా. సహజాతమైన ఎత్తబాటు కలిగి ఉన్న మాతో మాట్లాడుతున్నాం మా ప్రభా. సహజాతమైన విశ్వాసం కలిగిన మాతో మాట్లాడుతున్నాం మా ప్రభా. నువ్వు గొప్ప దేవుడివై ఉన్నావు మా ప్రభా. ఎందుకంటే మా ప్రభా, నువ్వు నాయన పేదరికం పుట్టి నాయన మా ప్రభా, నువ్వు గొప్పవాడిగా చనిపోయిన మా ప్రభా. మేము రాజులమని మా ప్రభా, మేము యాజకులమని మా ప్రభా, మేము గొప్పవాడివని కలిగి ఉన్నాం మా ప్రభా. ఎందుకంటే నాయన ఆదాము ఏ ప్రతిష్ట కలిగి ఉన్నాడు మా ప్రభా, ఆదాము ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు మా ప్రభా, అదే విశ్వాసం నాయన మా ప్రభా, అదే ప్రతిష్ట మేము కలిగి ఉన్న మాతో మాట్లాడుతున్నాం మా ప్రభా. నువ్వు గొప్ప దేవుడివై ఉన్నావు మా ప్రభా. ఎందుకంటే అబ్రాహాము నాయన మా ప్రభా తండ్రి నాయన 20 సంవత్సరములు నాయన మా ప్రభా వాగ్దాన కుమారుల కోసం నాయన ప్రభా, ఇసాకు కోసం నీరు పెట్టి ఉన్నాడు మా ప్రభా. 20 సంవత్సరాలు వేస్ట్ చేసినప్పుడు నాయన మా ప్రభా అతను కుమారుని కలిగి ఉన్నాడు మా ప్రభా. నువ్వు గొప్ప దేవుడివై ఉన్నావు మా ప్రభా. రెబెకా నాయన మా ప్రభా తన ఒంటిల కోసం నాయన మా ప్రభా తండ్రి నీరు పోసింది నాయన మా ప్రభా. ఏ ఒంటి కదా నీరు పోసిందో నాయన మా ప్రభా
ప్రభా. ఆమె ఉన్నతమైన స్థితికి వెళ్ళి మాతో మాట్లాడుతున్నాం మా ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అన్నా మా ప్రభా. ఈ కాల ప్రవచనం మాట్లాడుతున్నాం మా ప్రభా. అసలు సృష్టి కలిగించినప్పుడు నాయన మా ప్రభా, చనిపోయిన శాపం బతికించినప్పుడు నాయన మా హల్లెలూయా. ప్రభా, ఎట్టి రైట్ ఇంట్లో నాయన మాట్లాడుతున్నప్పుడు నాయన మా ప్రభా తండ్రి, ఎట్టి రైట్ విశ్వాసంతో నాయన మా ప్రభా, హృదయంలో నమ్మినది మా ప్రభా ఆమేన్. తండ్రి, ఒక గొప్ప కార్యం జరిగింది నాయన మా ప్రభా. హల్లెలూయా. ఎందుకంటే మా ప్రభా, నువ్వు ఈ కాల ప్రవక్తలో దిగి వచ్చిన దేవుడివే అన్నా మా ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, అబ్రహాం దిగి వచ్చిన దేవుడే నాయన మా ప్రభా. నువ్వు నాయన మా వాక్యమని ఎత్తనప్పుడు నీరు కట్టినప్పుడు నాయన మా ప్రభా, అది ఫలిస్తుందని మాతో మాట్లాడుతున్నా మా ప్రభా. ఎందుకంటే ఆ నీరు కట్టడంటే నాయన మా ప్రభా, నీకు ఎల్లప్పుడూ నీ ఎల్లప్పుడూ ప్రధాన చెల్లించడే ఉంది నాయన మా ప్రభా. నీకు ఎల్లప్పుడూ నాయన శుతులు చెల్లించడే ఉంది నాయన మా ప్రభా. మేము నీ వాక్యం నీరు కట్టే భాగ్యం దయచేయమని మా రక్షణ యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, అందరు కూర్చుందాం. ప్రార్థించిన సహోదరుని దేవుడు దీవించును గాక. అమ్మా పాట పాడండి. కానుకలు ఎత్తపడితే కానుకలు ఎత్తపడిన తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రశ్మి గారు రండి ఎదురుకి. స్థిరపరచువాడు పాడండి. ఇంకా ఆశక్ దగ్గర ఉన్న బుక్ తీసుకోండి. రషి గారు లేరండి? బ్రదర్ సంగపత్ గారు రండి. లేతే మీకు తెలియజేస్తాం. మరి ప్రతి కూటమైన తర్వాత కానుక పట్టమని ప్రాక్ చెప్పారు. మరి ఇది దయచేసి మరి కానుక ఎత్తబడుతుంది. అలాగే రేపు రాత్రి కూడా కూటం ఉంటుంది. మరి అందరూ కూడా సిద్ధపడి రండి. కాంగు వాయించు. బలపరచువాడవు, పడిపోయిన చోటే చప్పట్లు కొడదాం. నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చప్పట్లు కొడదాం అందరూ కలిసి. ఏమైనా